ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నా ముందు మాట్లాడిన తమ్ములను, అంతకుముందు మాట్లాడిన తండ్రి సేవకులను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. తండ్రి యొక్క కార్యము తండ్రి మీకు మహిమార్థంగా జరిగిస్తున్న కార్యము, ఈ కష్టము, ఈ ప్రయాస తండ్రి ఎవరు పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, విదేశాల్లో ఉండి కష్టపడుతున్న తమ్ముని యొక్క కష్టార్జితము తండ్రి వ్యర్థము కాకూడదు తండ్రి. ఈ తమ్ముళ్ళందరూ వారికి సహకరించిన తండ్రి నిజమైన సహకారుల యొక్క కష్టం అంతా తండ్రి ప్రతి రూపాయికి జవాబు తండ్రి కనీసం ఒక్కరైనా మారినప్పుడు తండ్రి పరమందు మీకు మహిమ, ఇలలో తండ్రి భూమి మీద మనుషులకు సమాధానము కలగాలి. ఇదే క్రిస్మస్ తండ్రి. ఈ అర్థవంతమైన క్రిస్మస్లోనికి మేము వెళుతుండగా మా దేశంలో మా చుట్టూ అనేకమైన తండ్రి ప్రభు అంటే ఎరగని వారు తండ్రి ఈ రోజుకి ఉన్నారు. అటు వారికి తండ్రి ఈ క్రిస్మస్ కాంతులు వారి హృదయాలకు దగ్గరకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకి అర్థమయ్యేలా వింటున్న తండ్రి ఎవరైతే సహోదరులు ఉన్నారో వింటున్న వారిని కూడా తండ్రి మరింత స్థిరపరిచేలా, అందరికీ తండ్రి సరి అయిన వాక్యమును తండ్రి వారి హృదయాలకి దగ్గరగా తీసుకెళ్ళేలా నన్ను వాడుకోండి. మీ సహాయం మాకు అవసరం, మీ నడిపింపు మాకు అవసరం. సమస్త మహిమ నీకు ఆపాదిస్తున్నాం, అన్ని విధాలుగా తండ్రి లొంగిపోతున్నాం. క్రీస్తు నామ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా కొన్ని విషయాలు విందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రతి ఏడాది మనం ఆయనకి జన్మదిన వేడుకలు చేయడం పరిపాటి. అయితే అన్యులకి మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వలేకపోతున్నాం. ఒకప్పుడు అర్థవంతమైన క్రిస్మస్ ఆరాధనలు జరిగేవి. రాను రాను క్రిస్మస్ ఆరాధనలు అల్లరికి కారణాలు అవుతున్నాయి. ఇది కాస్తంత బాధాకరమే. కాస్తంత వాక్యపు భారము లోతులెరిగిన వారు ఇది సరి అయిన విధానం కాదురా, ఇలా వెళ్ళకూడదని మోమాటం లేకుండా చెబుతున్న వక్తలు ఉన్నారు. వారిని బట్టి సంతోషమే. కానీ మెజారిటీ పీపుల్స్ మాత్రం బయటోళ్ళని చూసి వాతలేసుకుంటున్నారు. అది బాధాకరం. ఇది ఏంట్రా అని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది క్రైస్తవుల పండగరా అని తీసి పడేస్తున్నారు. ఇది ఏంట్రా అని అడిగితే బయటోళ్ళకి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఇది వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వచ్చే ఫెస్టివల్ సీజన్ రా, డిసెంబర్ అంటున్నారు. అంటే వాళ్ళకి ఏమి నేర్పించాం, మన యొక్క పితరులు నేర్పించిన ఈ బాధ్యతని మనం ఏమి నేర్పిస్తున్నాం వాళ్ళకంటే ఒక పండగలాగే పరిచయం చేశాం వాళ్ళకి. బైబిల్లో గుర్తుపెట్టండి, పండగలు చేస్తున్న వారినే వద్దన్నాడు. బైబిల్లో ఆ పండగల్లో అర్థవంతమైన కార్యాలు జరగకపోతే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన పేరు మీదే, ఆయన నామస్మరణ మీదే మనం పండగలని సింధులు ఇందులు ప్రారంభిస్తే బహుశా దేవుడు కూడా ఎరుగని వారి లిస్టులో మనల్ని పెడతాడు. మీకు వెంటనే డౌట్ వచ్చేది, అంటే క్రిస్మస్ చెయ్యొద్దు అంటారని. చెయ్యొద్దు అంటలేదు నేను, చేద్దాం. కానీ మనకి వాళ్ళకి అర్థవంతంగా చేద్దాం. ప్రభువుని ఎరగని వారికి ప్రభువుని ఎరిగేలా దగ్గరికి తీసుకెళ్తాం. అంటే అలా చేయట్లేదంటే ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు చెప్పండి? మన వాళ్ళకి పండగ అంటే ఏం పెద్దమ్మా, పండగ అంటే ఏంటి అని అడగండి, చెప్తుంది. పండగ అంటే ఆవిడకి బూజులు దులుపుకోవడం తెలుసు, అంతే. ఈ నెలలో ఏ నెలలో దులపను నువ్వు ఈ బూజు ఈ నెలలోనే ఎందుకు దులుపుతున్నావు పెద్దమ్మ అని అడిగితే కిస్మిస్ కదయ్యా అంటాడు. అంటే క్రిస్మస్ అనగానే ఆ పెద్దమ్మకు తెలిసిన డెఫినేషన్ ఏంటి చెప్పండి? దులుబుళ్ళు. యవనస్తులు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, మీకు క్రిస్మస్ అంటే మీ ఇంట్లో మీకు ఏం తెలుసు, లేదా మీ లొకాటాలో మీరు ఏం చెబుతున్నారు అడిగి. మనకు తెలిసిందల్లా ఒక్కటే, మన క్రిస్మస్ సీజన్లో మన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టైనా సరే కొత్త బట్టలు కొనిపించాలి. ఇదే మనకు తెలిసిన క్రిస్మస్. కాస్తంత పెద్ద రకంగా ఉన్నవారు, కుటుంబ బాధ్యతలు ఎరిగిన వారు, మీకేం తెలుసు క్రిస్మస్ అంటే? వాళ్ళు ఏం చెప్తారు? ఆ కూతురు అల్లుడు ఇంటికి వస్తున్నారు, ఏ వంట వార్పులు చేయాలని ఏలాడావిడంతే. నేను అడుగుతున్నాను, బయటోళ్ళు పండగ కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు, బయట వారు పండగలకు హడావులు చేస్తున్నారు, బయట వారు పండగలకి వాళ్ళ గోడలకి వారి గృహాలకి
ఎల్లలు రంగులు వేసుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, సేమ్ తీర్థనలు చేస్తున్నాం, అంతకు మించి మన పండగలో ఇంకేమీ లేదా? అంతకు మించిన అర్థాలు మన జీవితాల్లో మనం ఆచరిస్తున్నా లేదా మన పెద్దలు మనకు నేర్పించిన ఈ యొక్క బాధ్యతలు ఇంకేమీ లేదా? రాను రాను ఏమైపోయారు చెప్పనా? అంబరాలు 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 సంబరాలు సంబరాలు అంబరాలు సంబరాలు అంటున్నారు తప్ప నేను అడుగుతున్నాను, ఎక్కడవి అంబరాలు, ఎక్కడవి సంబరాలు, ఎక్కడవి అంబరాలు? ఇక అడ్వాన్స్గా కొంతమంది ఎక్స్ట్రీమ్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఇక రకరకాల అడావుళ్ళు, డ్యాన్సులు, డిస్కోలు, డీజేలు, ఇలాంటి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి ఇంకా పెద్దవి పెట్టి డీజే దాడా 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 దా డీజే. ఆ డీజేలో డిస్క్లు అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు, అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు. మరి నెక్స్ట్ ఉందో లేదో ఇక్కడ నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉంటే నేను వెళ్ళిపోయిన తర్వాత తీసుకుంటాను. డీజే సౌండ్లు ఈరోజు ఏం చేస్తారు, పాట, ఆ పాటకు ఒక అర్థం ఉండదు, ఒక పదం ఉండదు, ఒక వాక్యాకారం లేదా ఒక కావ్య భావన, సరైన ఒక లైన్ ఉండదు. అన్నిటికన్నా ముఖ్యంగా క్రైస్తవ పాటలకు ఉండాల్సిన జీవం వాక్యం ఉండదు. ఆ వాక్యపు లైన్స్ ఉండవు, మరి ఏముంటాయి? చుక్క పుట్టింది డీజే, చుక్క పుట్టింది డీజే, డీజే 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 అని అడుగుతున్నాను. ఏం చుక్క? ఆ చుక్కల గొడవలేండి అడుగుతున్నాను. ఏం చుక్క? పోనీ అది తిరగేసరితే నో, అదేం తెలియదు. ఆ బేస్ లైన్ ట్యూన్ మీదకి ఈ పదాలు కూర్చేయాలనుకున్నారు, కూర్చేశారు. మనోళ్ళందరూ చుక్క చుక్క అన్నారు, బయట వాళ్ళందరూ పెక్క పెక్క జీడి పెక్క అన్నారు. వాళ్ళ పాటలు జీడి పెక్కల పాటలు, మన పాటలు అక్కడ పెక్క చెప్పండి, ఇక్కడ చుక్క. సేమ్ డ్యాన్సులు, సేమ్ బేసులు, సేమ్ ఆ వ్యవహార శైలి, సేమ్ సంబరాలు. నేను అడుగుతున్నాను, ఏమి నేర్పిస్తున్నావు అని అడుగుతున్నాను. మన పితరులు ఇన్ని వేల సంవత్సరాలు మోసుకొచ్చిన ఈ బాధ్యతను నెక్స్ట్ జనరేషన్కి లేదా మన సమకాలీన ప్రపంచానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం చెప్పండి. వాళ్ళు అంటున్నారు, సేమ్ మాలాగే ఎగురుతున్నారా, అరే సేమ్ మాలాగే తందనాలు ఆడుతున్నారా, సేమ్ మాలానే వ్యవహారం ఉందిరా, ఒరే సేమ్ మాలా ఏదుకుల మీద పేర్లు చదవకపోతే కింద కొట్టుకుంటారా, మీరు కూడా అలాగే పేర్లు చదవలేదని కొట్టుకుంటున్నారా, ఒరే సేమ్ అన్నీ మాలాగా ఉన్నారా, ఏముందిరా మీరు స్పెషల్ అంటారంటే ఏముందో చెప్పండి, ఏమీ లేదు, మక్కికి దించాం. అందుకే వద్దు, మన దేవుడు ప్రత్యేకమైన దేవుడు. మన దేవుడు జననానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఆ అర్థాలు మనకు తెలియాలంటే ఒక్కసారి మూలాలు నెమరు వేసుకుందాం. ఏం జరిగింది? మన కల్చర్ చూద్దాం. మన దేశం భారతదేశం. మన భారతదేశంలో దేవుళ్ళకి కరువు లేదు. మన భారతదేశంలో నమ్మకాలకి కరువు లేదు. మన దేశంలో మునులకి, జ్ఞానులకి, పరిశోధకులకి, దేవుడు కూర్చుని ఎత్తుకులాటకి కరువే లేదు. ఒక్కటా రెండా, కోటాను కోట్ల దేవుడు. ఇంతమంది ఉన్నారు లేదా ఇన్ని దేవుళ్ళు కొరకు ఎత్తుకులాట జరిగిందన్నది అవమానం కాదు. ఈ భారత ప్రజలకి దేవుడిని ఎతకాలన్న ఆశ అంత ఉంది. ఈ దేవుడు కూర్చుని ఎత్తుకులాట ఈ దేశంలో జరిగినంతగా ఇక ఏ ప్రపంచ దేశంలో జరగలేదు, ఇంక్లూడింగ్ గ్రీక్ కంట్రీస్ కూడా. గ్రీక్ కల్చర్లో కూడా ఇంత జరగలేదు. ఎందుకంటే మన ఇండియాలో ఎత్తుకులాట ఎక్కువ. ఎవరిని కూర్చి ఎత్తుకులాట? నన్ను పుట్టించిన సృష్టికర్త ఏడి, నన్ను పుట్టించిన దేవుడేడు, నన్ను పుట్టించిన ఆ దేవుడితో నాకు అవినాభావ సంబంధం ఎక్కడుంది? ఎదుగారు మేధావులు, అరిసారు మేధావులు నదీ పరివాహక ప్రాంతాలకు పోయారు, కొండల మీదకి ఎక్కారు, గుట్టల మీద నిలబడ్డారు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉదయకాలపు సంధ్యాస్నానాలు చేశారు, గొంతెత్తరిసారు, మణువులు కట్టారు, నడుములు కట్టారు, విపరీతమైన పచ్చి తపస్సులు చేసి కొడుపులు మార్చి ఉపవాసాలు, జాగరాలు చేశారు. ఎందుకు, దేని కొరకు మీరు ఎంత ఎదుగుతున్నారు? సంసారాన్ని దేదించారు, వద్దన్నారు, వివాహాన్ని నిషేధించారు, ఉన్న సంసారాన్ని కూడా వదిలేసి గౌతమ్ బుద్ధుడు లాంటి వాడు కూడా వెళ్ళిపోయాడు.
ఏం వెతకడానికై అంటే నా లైఫ్ మీనింగ్ నాకు తెలియాలి, నా జన్మ పరమార్థం తెలియాలి. నా జన్మ పరమార్థం నాకు తెలియాలి అంటే నన్ను పుట్టించిన వాడెవడో నాకు తెలియాలి. నన్ను పుట్టించిన వాడెవడో నాకు తెలియాలి. అతగాడు ఎక్కడున్నాడో ఎతకాలి. ఎక్కడ కొండల్లో ఉన్నాడా, గుట్టల్లో ఉన్నాడా, నదుల్లో ఉన్నాడా, బంజర భూముల్లో ఉన్నాడా, నలుగురు కూడుకున్న కాడ ఉన్నాడా, లేదా ఈ సంసారాలకి ఎలుపలున్నాడా, ఈ కోరికలకి వెలుపులున్నాడా, ఎక్కడున్నాడు? ఎదగారు. అందరు నిలదీసి, అయ్యా మేధావులారా, అయ్యా మహానుభావులారా, అయ్యా మీరు ఇంతగా దేవుణ్ణి ఎతకడానికి కారణం ఏంటో అని అడిగితే వాళ్ళ దగ్గర ఒక ఆశ, ఒక ఆన్సర్ ఉంది. అదేంటి చెప్పనా? మానవులమైన మనల్ని మన వైపుకు మనమే తొంగు చూసుకుంటే నా హృదయం లోపల నాకు తెలిసిపోతుంది, ఇది లోపల పాప పంకిలమై ఉంది. లోపల ఒక కనిపించిన ఒక దరిద్రం ఉంది. మానవులుగా యథార్థముగా అందరూ ఈ యొక్క దరిద్రాన్ని ఒప్పుకున్నారు. అందరూ పాపం అనే పంకిలములో ఈ మానవ జీవితం పంజరములో కూడుకున్న శిలకల అటు ఇటు కొట్టుకుంటే చివరికి పాపం చేస్తున్న మనుషుడికి వచ్చే జీతం ఏంటయ్యా అంటే మరణం. ఈ మరణానికి చేతులెత్తారు. మేధావులు అరిసారు, జ్ఞానులు అరిసారు, అయ్యో ఈ మరణం నుంచి బయటికి రాలేమంటే మనం చనిపోవడానికి కారణం ఏంటి? ఎతకారు ప్రశ్నలు. ఎందుకు చనిపోవాలి? మీరు ఎప్పుడైనా వచ్చింది ఆ ప్రశ్న? అది అసలు ఎందుకు చనిపోవాలి? పుట్టడం దేనికి, మళ్ళా జీవించడం దేనికి, ఆ తర్వాత గిట్టడం దేనికి? ఇదంతా దేనికి? చేయకుండానే ఉదయాన్నే తెల్లారిపోవడం ఏంటి, ఆ తెల్లారిపోయిన తర్వాత ఈ 3 పూటలు తినడం ఏంటి, తిన్న తర్వాత మళ్ళీ నిద్రవడం ఏంటి, మళ్ళీ ఉదయాన్ని లేచి మళ్ళీ బ్రష్ చేయడం, మళ్ళీ ఏంటి సిస్టమ్ అంతా? ఈ ఉరుకులు పరుగులేటి, చుట్టాలేటి, బంధాలేంటి, ఇంత సర్కిలేటి, ఫేమేటి, తర్వాత ఇన్నున్నా నేను ఒంటరిగా మట్టిలోకి పోవడం ఏంటి? ఎన్ని పండగలు చేసినా, ఎన్ని వైరాగ్యాలుగా నేను ఎంతగా వ్యవహరించినా నా ఒంటరి మరణం ఏంటి? అసలు ఈ మరణం ఏంటి? అడిగారు మేధావులు. గొంతెత్తి అరిసారి మేధావులు. అరిసి వాళ్ళకు ప్రశ్న, ఎందుకు మరణిస్తున్నామంటే మనిషికి అర్థమైంది, మనుష్యుడు దేవుడికి దూరమై పాపాన్ని మీదేసుకున్నాడు గనక ఆ పాపం వలన వచ్చిన జీతం మరణం. మనుష్యుడు అలాగే ఉన్నాడంటే అలాగే ఉన్నాడు. చిన్న పిల్లగాడిని నిలబెట్టి అక్కడ నిలబెట్టి, ఎరా పెళ్లి చేసుకుంటావు అన్నాడుగా, అటే తిరిగిపోయి గోనగోకెత్తున్నాడు. ఆడికి ఏమర్థమైందండి? చిన్న పిల్లగాడికి పెళ్లి చేసుకుంటామంటే ఆడికి అంత సిగ్గంటే అంత డిస్టర్బ్ అయిందా సొసైటీ అంటే? అయ్యిందేంటి? అయిపోయింది. ఎప్పుడు చిన్న పిల్లగాడికి ఈరోజు తెలియకూడని విషయాలు తెలుస్తున్నాయి. ఈరోజు ఏంటి? బాలుడు వాడు మూఢతను మనసులోనే ఉంచుకొని ఉంటాడు. బైబిల్ చెప్తుంది, రికార్డ్స్ ఉన్నాయి. సరే చిన్నోడు అలా ఉన్నాడు, వయసు మళ్ళిన వాడు ఎలా ఉంటాడంటే ఆ వయసు మళ్ళిన వాడిని అడగండి, ఏ తదా పెళ్లి చేసుకుంటావు అని అడగండి. నాకెందుకు లేరా అండో, నాకెవడెత్తాడు అంటే ఎత్తే చింత చచ్చినానట. చిన్నోడు అలాగే ఉన్నాడు, రేపో మాపో గోతుకుపోయేవాడు అలా ఉన్నాడంటే ఈ నేచర్ ఎలా ఉంది? దాన్ని అంటున్నాను. వయసు మళ్ళినోడు కూడా చావలేదు, వయసు రానోడు కూడా ఆ పాపపు గూడి ఇంకా వాడు వ్యక్తీకరిస్తున్నాడు. ఇదే ఏదో తెలియని నేచర్, స్వభావం మనలో. ఇంకా చెప్పనా? యారా చక్కగా ఫీజులు కట్టి చదివిస్తే ఎందుకు ఫెయిల్ అయిపోయారా అని అడిగినప్పుడు ఇటు ఏం చెప్పాలండి? ఫెయిల్ అయిపోయాను నాన్న, సరిగా క్లాసులు లేనక బెంచ్ మీద నిద్రపోయి ఫెయిల్ అయిపోయానని చెప్పాలా? అలా చెప్పడు. నేనే కాదు, ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు. రే అన్నాడు, నేనే కాదు నాన్న, అన్నయ్య కూడా ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. అడుగుతున్నాను, నిన్నడిగితే పక్కోడిని చూపిస్తున్నావు. ఈ నేచర్ బొంకే, ఈ స్వభావం ఆ పిల్లగాడికి ఎక్కడ? మన అయ్యలో నుంచి వచ్చింది, మన అవ్వలో నుంచి వచ్చింది. ఎవరు? మన పితరులు ఎవరు? అదిగో ఆ పతనం అయిపోయిన ఆ మూల దంపతులు, ఆది దంపతులు.
మీరు ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, మన మూలమున్న మన తలకాయలు అలాగే బొంకాయి. వాళ్ళు ఏమన్నారు? ఏ ఆదాము తినవద్దన్న పండు తిని చేసిన తప్పుని చెప్పక ఎక్కడున్నావు అని అడిగితే, తిన్నాను ప్రభువా, తప్పు అయిందంటే బాను. ఆదాము సేమి పిల్లగాళ్ళలాగా అన్నాడు, నేను కాదు ఆవిడ అన్నాడు. ఏమ్మా అవ్వమ్మా నువ్వు ఇలా చేసావా అని అడిగితే అవ్వమ్మేమనాలి? నేను కాదు, నువ్విచ్చిన సర్పం. అంటే ఈ గెంటేసుకునే స్వభావం, బొంకేసే స్వభావం, ఒప్పుకోని స్వభావం అక్కడ ఉంది కనుకే చెప్పండి ఇది కంటిన్యూ అయింది. ఆ రోజు నుంచి అది ఉంది కనుకే ఆ పిల్లల 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 పిల్లలు మనవలు మనవల మనవల మనవరాలు ఈ నరజాతికి డిఎన్ఏలో వచ్చేసింది. అలా అంతే, మానవ ఆకృతిలో అది తిష్టేసి కూర్చుంది. అందుకే మనుషులందరికీ, మనుషుల్లో మేధావులకి, పురుషులందు పుణ్యపురుషులుగా పిలువబడిన వారు అందరూ అన్నారు, మనందరికీ మరణం రావడానికి కారణం ఒకే ఒక్కటి, పాపం అన్నారు. ఈ మరణం వెనకాల ఉన్నది పాపం. దీని నుంచి బయటికి రావాలి అంటే కనిపెట్టారు ప్రాక్టీస్ లెక్క. తెలుసు కదా ప్రాక్టీస్లు అంటే? ప్రయోగాలు. ఆ ప్రాక్టీస్లు కనిపెట్టి ఏం చేస్తారు? ఒక ఆయన అన్నాడు, ఒకే ప్రశ్న, దీని నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకి ప్రశ్న ఒక్కటే, సమాధానాలు కోకొల్లు వచ్చాయి. ప్రశ్న ఒక్కటి ఉన్నప్పుడు ఆన్సర్ ఒక్కటే ఉంటే బాగుంటుంది. ప్రశ్న ఒక్కటే, సమాధానాలు 100 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఈ 100 సమాధానాల్లో ఏ సమాధానం మనం తీసుకోవాలి? ఏమొచ్చాయి ప్రశ్నలు అంటే, ఆ ప్రశ్నల వెనకాల చూడండి రకరకాల పదాలు ఇస్తారు. విముక్తికి మార్గం ఇది ఒకరు అన్నారు, మోక్షానికి మార్గం ఇది మరో గుంపు అన్నారు, మరికొంతమంది అన్నారు శాంతికి సమాధానానికి మార్గం ఇది అని, మరికొంతమంది అన్నారు వీటన్నిటికీ దొరికే ఆ దేవునితో సహవాసానికి మార్గం ఇది. చూసారా, ఒక్క ప్రశ్న వెనకాల పరంపర ప్రశ్నలు, ఒక్క ప్రశ్న వెనకాల ఈ లీగల్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి చూడు, ఈ ఫేనల్ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి చూడు. వాళ్ళు ఇంకా ఏమంటున్నారంటే, ఇదిగో ఆ ప్రశ్నల వెనకాల భావం ఒక్కటే ఉంటే బాగుండు, ఆ ప్రశ్నల వెనకాల ఒకే ఒక్క సమాధానం ఉంటే బాగుండు. కాకపోతే బాధాకరమైన విషయం, మేధావులని చెప్పుకున్న వాళ్ళు కూడా రకరకాల సమాధానం చెప్పారు. అందులో 5 చెప్తాను, జస్ట్ 2 అవుట్లైన్స్ బ్రీఫ్ అంటే. మొట్టమొదటిది కర్మ నుంచి బయటకు రావాలన్నారు. ఏంటట? కర్మ. కర్మ అంటే మనం ఏదైతే చెడ్డ కార్యములు జరిగిస్తామో ఆ చెడ్డ కార్యాలకి తగిన దరిద్రాన్ని ఇక్కడ అనుభవించే శిక్ష ఉంది చూసారా, దాన్ని కర్మ అంటారు. అంటే ఇప్పుడు నాకు మోక్షము రావాలి అంటే, శాంతి దొరకాలి అంటే, ఆ దేవునితో నేను సమాధానపడి విముక్తి నాకు దొరికి మరణాన్ని దోచేయాలి అంటే ఆ మార్గంలోనికి నేను వెళ్ళాలి అంటే మొట్టమొదట నేను బయటకు రావాల్సింది ఏంటి అని అడిగితే వాళ్ళు చెబుతున్నారు, కర్మలో నుంచి బయటకు రా అన్నారు. దేనిలో నుంచట? కర్మ. అంటే కర్మ మార్గాన్ని ప్రాక్టీస్ చేయి. మొన్న ఏదో పాలిటిక్స్లో గొడవలు జరుగుతుంటే అందరు టీవీలో అవే హెడ్లైన్స్, కర్మఫలం. ఏం జరిగే పాలిటిక్స్ ఫాలో అయిన వాళ్ళు తెలుస్తేలండి. పాలిటిక్స్ ఫాలో కంటే బిగ్ బాస్ ఫాలో అయితే మీకు మీ తలక ఏమీ తెలియదు మీకు. ఎందుకంటే దరిద్రం, మీకు బిగ్ లాస్ తప్ప మీకు నాలెడ్జ్ ఏం తెలియదు. వార్తలు చూడండి, కథ జ్ఞానం పెరుగుతుంది. మన ఏపీ పాలిటిక్స్లో ఏదో విషయం జరిగింది, ఆ విషయం జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కర్మ గిఫ్ట్ ఇచ్చింది. ఒకరి మీద ఒకరు దుంపతిపోతుగా రేపు పొద్దున్న వీళ్ళకేదో జరుగుద్ది, వీళ్ళు కూడా అదంటారు కర్మ అంట. ఒక మనుష్యుడికి శాంతి ఎక్కడ దొరుకుద్ది, ఒక మనుష్యుడికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది, ఒక మనుష్యుడికి మోక్షం ఎక్కడ దొరుకుద్ది అంటే ఫస్ట్ రీజన్ చెప్తున్నారు, ఫస్ట్ కాజ్ చూపిస్తున్నారు. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్లో కర్మ నుంచి బయటికి రా అంటున్నారు. నెక్స్ట్ ఏముంది? భక్తి మార్గం అన్నారు. చూడండి, ఒక్క ప్రశ్నకి ఎన్ని మార్గాలు వస్తున్నాయి. భక్తి మార్గం అంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. నెక్స్ట్ దేవుని కార్యాల్లో ఎక్కువ నిమగ్నం అయిపోయి ఉండాలి. ఇది భక్తి మార్గం అన్నారు. దాన్ని అలా ఉంచండి.
భక్తి మార్గంలో అలా నిమగ్నమై ఉండి దేవుని ఎక్కువ ప్రేమిస్తే మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకున్న వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతున్నారు చెప్పండి. అలానే వచ్చండి, మూడో ప్రశ్నకి వెళ్దాం. జ్ఞాన మార్గం ఉండాలన్నా, జ్ఞాన మార్గం అంటే ఆత్మను గూర్చిన జ్ఞానము, భగవంతుని గూర్చిన జ్ఞానము, నీ పుట్టుకను గూర్చిన జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాడికి ఏమొస్తుందట? మోక్షం వస్తుంది. జస్ట్ అవుట్లైన్స్. నాలుగవది, కొందరు యథాంతపరమైన జ్ఞానులు వాళ్ళు ఏమన్నారంటే, పలు పలు రకాల సంధ్యాస్నానాలు, పలు పలు రకాల ప్రాక్టీసులు, కొన్ని మార్గాలు, ఇంకా శారీరకమైన భంగిములు చేయమన్నారు. అంటే ఆసనాలు వేయడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం, ఇలాంటివి అన్నమాట. అలా ఉంటే వచ్చేస్తారనుకునే మొన్న ఒక వార్త వచ్చింది, మీరు చూసారా? ఎదుగొచ్చిన ఇద్దరు కూతుర్ని సొంత తల్లిదండ్రులే ఆ ప్రాక్టీసులో వాళ్ళ తలకాయలు బద్దలు కొట్టి మెదడు బయటకు వచ్చి ఇలా కొట్టి చంపేశారు. ఎందుకు మీరు ఒక డిగ్రీ చదువుతున్న పిల్లల్ని, ఇంత డిగ్నిటీగా ఉన్న ఇంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన మీరు మీ పిల్లల్ని ఎలా చంపేశారంటే, ఇది యోగాలో ఫైనల్ స్టేజ్, మాకు మోక్షం వస్తుంది అన్నారు. ఎవరో చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, మేధావులు, దేశానికి అధినేతలుగా అధికారులుగా పనిచేస్తున్న వారు, వాళ్ళు అన్నారు ఇదిగో ఇది ఫైనల్ స్టేజ్ అని. మరికొంతమంది ఏమన్నారంటే, ఇదిగో మోక్షము రావాలంటే ముందు నువ్వు నియంత్రించుకోవాలంటే లోపలున్న ఇన్నర్ మ్యాన్, అంటే లోపలున్న అంతర్గత పురుషుడు, లేదా అంతర్గత పురుషుడు అంటే లోపలున్న మనిషి ఎవరైతే ఉన్నారో ఆ లోపలున్న మనిషి అంతర్గతమైనోడు కనబడని ఆ దేవునితో కనెక్ట్ అవ్వాలన్నారు. అలా కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలట? శ్వాస మీద ధ్యాస ఉంచన్నారు. దేని మీద ఉంచాలట? శ్వాస మీద ధ్యాస ఉంచితే ఈయన ఆయనతో కనెక్ట్ అవుతారు. జాగ్రత్తగా శ్వాస మీద ధ్యాస ప్రాక్టీస్ చేయన్నారు. కామెడీ ఏంటో చెప్పనా, ఇలాగే ఒకడు కంట్రోల్ చేసుకుందామని, అన్ని పాపాలకు విముక్తంగా దూరంగా ఉందామని ఆడి శ్వాస మీద ధ్యాస ఉంచడానికి ఒక టీచర్ గారి దగ్గర జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆడికి ఎంత ధ్యాస ఉంచుదామన్న ధ్యాస టీచర్ గారి మీద ఉంది తప్ప ఆడికి శ్వాస మీద రావట్లేదు. వార్త వచ్చింది చూసారు మీరు? టీచర్ గారి మీద ధ్యాస ఎక్కువైపోయింది. వన్స్ అపాన్ ఎ టైం, బ్యాడ్ న్యూస్, టీచర్ గారు స్టూడెంట్ జంప్ జిలాని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయారంటే శ్వాస మీద ధ్యాస ఉంచలేకపోయారు. నేను మాట్లాడుతున్నాను, స్టూడెంట్ అంటే శ్వాస మీద ధ్యాస ఉంచలేకపోయారు. గురువు గారికి ఏమైంది? నేను అడుగుతున్న మాట, గురువు గారికి ఏమైందంటే శ్వాసల మీద ధ్యాస ఉంచినంత మాత్రాన భగవంతుని దగ్గరికి చెప్పండి చేరలే. శ్వాసల మీద ధ్యాస ఉంచినంత మాత్రాన మనలో పరివర్తన వస్తుందని కూడా అమాయకత్వం. హెల్త్ ఫిట్నెస్ బాగుంటుందేమో కానీ ఇంటర్నల్గా ఉన్న స్వభావం మాత్రం చెప్పండి మారదు. మరో ప్రాక్టీస్ ఉంది. మరో ప్రాక్టీస్ ఏంటి చెప్పనా? మరొక మంది అన్నారు, అలా ధ్యానంలో ఉండి కోరికలను నియంత్రించండి. జస్ట్ వినండి, బైబిల్లోకి వెళ్దాం. జస్ట్ వినండి. కోరికలను నియంత్రించండి. ఈ కోరికలను నియంత్రించే సిద్ధాంతానికి కారకుడు ఎవరో చెప్పనా? గౌతమ్ బుద్ధుడు. ఇండియాలో పుట్టాడు. ఇండియా నుంచి ఆయన విశ్వాసాన్ని చైనా బోర్డర్కి తరిమేశారు. టిబెట్ బోర్డర్లో ఉన్నది ఇప్పుడు ఆ విశ్వాసం. మన దగ్గర కనుమరుగైపోయింది. ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, విప్లవాలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇది వేదిక కాదు. సరే, గౌతమ్ బుద్ధులు వారు ఏమన్నారంటే, ఆయన అంటాడు, ఆయన మహామేధావి, మతాలకే ప్రక్షాళన ఎలా చేయాలి చెప్పాడు ఆయన ఏమన్నాడంటే, గౌతమ్ బుద్ధులు వారు మాట్లాడుతూ ఇలా అంటాడు, మనల్ని మనం నియంత్రించుకోవాలి అంటే ముందు కోరికలు నియంత్రించాలి. కోరికలను నియంత్రించకపోతే ఏమవుద్ది? నష్టపోతాం. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే భార్యను వదిలేస్తున్నాను, పిల్లల్ని వదిలేస్తున్నాను, అందరిని వదిలేస్తున్నాను, నా రాజ్యాన్ని వదిలేస్తున్నానని పోయి ఆ గౌతమ బుద్ధుల వారు ఆ చెట్టు కింద కూర్చుని ఆయన తపస్సు చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు అంటే రకరకాలుగా చెప్తారు. ఒక్కొక్కరు ఆయనకి ఇలా కుర్లుగా ఉంటాయి చూస్తారు, తల మీద ఇలా కుర్లుగా. అవి అందరూ తల కుర్లు అనుకుంటారు, కానీ కొంతమంది ఏమంటారంటే అవి కుర్లు కాదు,
ఆయన సుదీర్ఘమైన తపస్సు చిత్తడి చెట్టు కింద చేస్తున్నాడు కనుక అక్కడ ఉన్న నత్తలన్నీ తల మీదకి ఎక్కాయట. అంటే అంత ఘోరమైన తపస్సులో ఉన్నాడట. ఏం చెప్తున్నాడు ఆయన సూత్రం బట్టి? ఆయన సూత్రం చెప్తారు గౌతమ బుద్ధుల వారు. ఇదిగో, కోరికలను ఎవడైతే నియంత్రిస్తాడో వాడికి విముక్తి వస్తుంది అన్నాడు. కోరికలను ఎవడైతే కంట్రోల్లో ఉంచుతాడో వాడికి విముక్తి వస్తుంది. అందుకే ఆ కోరికలను కంట్రోల్లో ఉంచాలని ప్రాక్టీస్ చేసినట్టు. అయితే ఒక దైవజనుడు చాలా చమత్కారంగా అన్నాడు, కోరికలను కంట్రోల్లో ఉంచాలని చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు. అయితే కోరికలను కంట్రోల్లో ఉంచాలని తపస్సు చేస్తున్నది కూడా కోరికే. మీకు అర్థమైందో లేదో, కోరికలను కంట్రోల్లో ఉంచాలనుకోవడం కూడా కోరికే. అంటే ఇప్పుడు ఆ చెట్టు కింద ఆయన కూర్చుని ఇప్పుడు ఆ కోరికలను కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. మరి అది కూడా కోరికేగా. అందుకే విముక్తికి మార్గము, శాంతికి మార్గము ఈ ఆసనాల శాసనాల్లో కూడా దొరకదు. మరి ఇంకా ఏమన్నాయంటే చాలామంది చెప్పారు. ఒక సినీ కవి చాలా ఎటకారంగా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక చక్రం ఉంది, ఆ చక్రం నుంచి బయటికి రావాలన్న వాళ్ళకి జలక్కిచ్చాడు. ఏం చక్రం? ఏం చక్రం అంటే మీరే పేరెట్టుకోండి. ఈ జన్మలో చేసినవి నెక్స్ట్ జన్మలో తీర్చాలి, నెక్స్ట్ జన్మలో చేసినవి ఆ జన్మలో తీర్చాలి. ఇది ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడు సంపూర్ణంగా దేవునితో కనెక్ట్ అయిపోతామన్నా. నేను అడుగుతున్నానండి, మనిషి అంత ఫుల్ఫిల్ చేసేంత మంచోడా? గత జన్మలో 100 పాపాలు చేసామండి. ఇప్పుడు ఆ 100 పాపాలు చెల్లిపోవాలి అంటే ఇప్పుడు దానికి 100 మంచి పనులు చేయాలి. ఇప్పుడు ఆ 100 మంచి పనులు చేయడానికి మరో జన్మెత్తుతాను. ఆ జన్మెత్తిన తర్వాత ఇప్పుడు ఈ 100కి ఆ 100 కలిపితే అవి చెల్లి అయిపోతాయి. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఈ 100 మంచి పనులు ఇక్కడ చేస్తే ఆ పాత 100 పోతాయట. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, అంత మంచి 100 పనులు చేస్తామా, అంతకు మించి ఇంకేమైనా చేస్తామా చెప్పండి? కనీసం 100 మంచి పనులు చేసినా కనీసం 50 తప్పులు చేయమండి. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ 50 తీర్చడానికి పుడతాం. మళ్ళీ అప్పుడు ఎన్ని చేస్తాం? మళ్ళీ ఒక 60-70 చేస్తాం. ఇది ఎవరన్నారు చెప్పినా? ఎస్వి కృష్ణారెడ్డి గారు అడిగిన క్వశ్చన్ నాది కదండో. ఎస్వి కృష్ణారెడ్డి అంటే ఆ రోజుల్లో ఉగాది అని ఒక సినిమా తీసేయాలి నా చిన్నప్పుడు. ఆ టైంలో విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు తిరగేసి ప్రశ్న అడిగాడు. దాని మీద ఇంత ఆర్టికల్ రాశారు. ఇప్పటికీ నా దగ్గర ఆర్టికల్ ఉంది. ఇంత పెద్ద క్వశ్చన్ అవర్ జరిగింది వాళ్ళకి. ఆయన అడుగుతున్నాడు, మీరు ఇలా మాట్లాడుతున్నారంటే నేను ఎప్పుడు సంపూర్ణంగా దేవునితో కనెక్ట్ అవ్వగలను, నేను ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళగలను, నేను ఎప్పుడు పూర్తిగా మరణాన్ని జయించగలను అంటే అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న, ఆయన అడిగిన ప్రశ్నకి వీళ్ళందరూ చెప్పారు, ఆ చక్రం నుంచి బయటికి రాను. ఎప్పుడు వస్తాను? మరి ఇప్పుడు నేను మంచి చేయలేదు, నెక్స్ట్ నేను ఎలా పుడతాను? ఏదో ఒక తక్కువ జీవిగా పుడతాను. దోమగానో, ఏగ్గానో, పందిగానో, కుక్కగానో, నక్కగానో అలా పుడతాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన గేటు ముందు ఏదన్నా తిరుగుతుంది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరు? అది వచ్చి అటు ఇటు తిరుగుతుంటుంది. చీ అనకూడదు, ఏమన్నా చెప్పండి. తాతయ్య గారికి ఇంకా ఈ ముత్తు రాలేదా? నిన్ను దోమ కొడుతున్నప్పుడు నువ్వు బ్యాట్తో కొట్టకూడదు, కాయిలు వెలిగించకూడదు. నువ్వేం చేయాలి చెప్పనా? తనకి సహకరించాలి. ఎందుకంటే తన కర్మను చెల్లించడానికి వచ్చింది. ఈగను అలా చూడాలి, దోమను అలా చూడాలి, ఈ కనిపించిన సూక్ష్మజీవులు ఏవైతే, ఎందుకంటే ఇవి కర్మను అనుభవిస్తున్నాయి. ఇది నేను అడిగేది కాదు, ఎస్వి కృష్ణారెడ్డి అడిగి, నేను అడిగింది కాదు అడుగుతున్నాను. అంటే ఇది కూడా విముక్తిని తేదంటే చెప్పేశారు, విముక్తిని. మరి విముక్తి దేని నుంచి? కర్మ నుంచి కాదు, జ్ఞాన మార్గం నుంచి కాదు, భక్తి మార్గం నుంచి కాదు, చక్రం నుంచి కాదు, కోరికల నుంచి కాదు, తపస్సు నుంచి కాదు, యజ్ఞయాగాలు కాదు. మరి దేని నుంచి మనిషి విముక్తి పొందాలి అంటే మన ఇండియాలో ఉన్న మేధావులు గుర్తించారు, మనిషికి విముక్తి రావాలంటే మొట్టమొదట పాపం నుంచి బయటికి రావాలి. పాపము నుంచి బయటికి రావాలి. మనిషి పాపము నుంచి బయటికి రావాలంటే వాడి వల్ల అవుద్దా చెప్పండి? నేనే అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను నేరుగా ఇదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు నేను పాపం నుంచి బయటికి తెచ్చుకోవాలి అంటే నన్ను నేను రక్షించుకోగలనా? నన్ను నేను బయటికి లాగగలనా? అసాధ్యం. అది ఎందుకు చెప్పనా? మనల్ని మనం బయటికి రక్షించుకోవడం అనేది అది ఎటకారపు చర్య. ఎందుకంటే బురద గుంటలో పడిపోయిన నేను
ఊబిలో పడిపోయిన నేను, మానవుడిగా బురదనే పాపంలో ఊబిలో ఉన్న నన్ను నేను బయటికి లాక్కోవాలి అంటే నా జుట్టు నేనే పట్టుకుని బయటికి లాక్కుంటే ఎప్పటికీ బయటికి రా. నేను బయటికి రావాలంటే నా జుట్టు అట్టుకుని బయటికి లాగేవాడు ఇంకొకడు బయట నుంచి కావాలి. నేను గుంట నుంచి బయటికి రావాలంటే నన్ను సహకరించి బయటికి లాగేవాడు కావాలి. ఆ బురద గుట్లో ఉండి నేను ఎంతసేపు నన్ను నేను లాక్కొని ఎంత కదిలినా ఇంకా దిగిపోతాను తప్ప నా జుట్టు పట్టుకుని నేను బయటికి లాక్కోవడం అనే ప్రయత్నం పిచ్చి ప్రయత్నం, అమాయక ప్రయత్నం. పాపం నుంచి నన్ను నేను బయటికి తెచ్చేసుకోగలను అనుకోవడం కూడా అంతే అమాయక ప్రయత్నం. ఇంకా మాట చెప్పినా చాలామంది అంటారు, లేదండి మనం బయటికి రాగలమండి, మనం రప్పించుకోవాలంటే రప్పించలేవు. పాపం అనే అగ్ని సముద్రం మీద ఎన్నతో వంతుల్ని కడితే నిలబడతాయి చెప్పండి? నిలబడవు. లేదండి మేము ఏదోలా మంచో చెడో ఏదో ఒకటి చేసి బయటకు వస్తామంటే నేను అడుగుతున్నాను, చెడ్డవారుమైన మనం ఎలా మంచిని చేయగలం చెప్పండి? నేను అడుగుతున్నది కాదు, గ్రంథాలు అడుగుతున్న ప్రశ్నలు. క్రిస్మస్ ఎందుకు చేయాలి? క్రిస్మస్ ఎలా మనకు దేవుడు అంటే, ఈ క్రిస్మస్ దేవుడు నీకు నాకు బెత్లెహేము ఇజ్రాయేలు వారికే కాదు, ఈ ప్రపంచానికి దేవుడు. ఆయన ఇళ్ళలోనికి రావడానికి కారణం చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం మన కల్చర్కి అర్థమయ్యేలా మనకు తెలియాలి. జరుగుతుంది, మనిషి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విశ్వ ప్రయత్నాల్లో దేని నుంచి బయటికి రావాలంటే చక్రము కాదు, కర్మ కాదు, జ్ఞానము కాదు, శ్వాస కాదు, ధ్యాస కాదు, మరి దేని నుంచి? పాపము నుంచి బయటికి రావాలంటే నిన్ను నువ్వు లాక్కోలేవు కనుక నిన్ను రక్షించడానికి ఒక రక్షకుడు ఇళ్ళలోనికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దట్ ఈజ్ క్రిస్మస్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పుట్టినప్పుడు క్రిస్మస్ వాక్యాలలో ఆయనకి పెట్టిన పేరేంటో తెలుసా? తన ప్రజలను పాపముల నుండి రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. అంటే ఆయన ఇళ్ళలోనికి రావడానికి కారణం ఏంటంట? మనుషులను చెప్పండి పాపము నుండి రక్షించడానికంటే మనిషి పాపము నుంచి బయటకు వస్తే కానీ చెప్పండి విముక్తి రాదన్నమాట. అందుకే దేవుడు ఏ కారణాలు తెల్లలోనికి పుట్లా, నువ్వు బూజు దులుపుతావనో, నువ్వేదో పిండి వంటలు చేసుకుంటావనో, కొత్త బట్టలు వేసుకుని తిరుగుతావనో కాదు. నువ్వు నేను మనం అందరము పాపమనే ఊబిలో, పాపమనే అగ్నిలో, పాపమనే దరిద్రంలో, పాపమనే దాని వెనకాల వచ్చే జీతమైన మరణంలో కొట్టుకుపోతున్నాం గనక మనకు విముక్తినివ్వడానికి పాపుల రక్షకుడిగా పుట్టాడు. ఇలా అంటే అన్నీ సర్రం అనిపోద్ది రక్తం అందరికీ. మేము పాపులం అంటావా అన్నారు. దొంగనకపోతే దొర అంటారా? పాపులం అంటారని ఇలాగ అడిగోడొకడు ఇలాగ ఒక వక్త నిలబడి మాట్లాడుతుండగా టకాలం లేస్తాడు. అంతా బాగా చెప్తారండి. మీ దగ్గర నల్ల పుస్తకం పట్టుకుని మీరు మాట్లాడే మాట నచ్చదండి. అంత బాగా చెప్తారండి. ఆ నల్ల పుస్తకంలో నుంచి మీరు తీసి మాట్లాడిన మాటలు మాకు నచ్చు. ఆ పుస్తకం మా తల మీద రుద్దకండి. ఏమి నచ్చదు సహోదరుడా, ఏమి నచ్చదు నా కుమారుడు, వయసు ఉంది నీకు, ఏమి నచ్చదు అని అడిగాడు. ఏమి నచ్చదు అంటే నన్ను పాపి అని అనకండి, నాకు నచ్చదు అన్నాడు. ఏం పాపులు అని మేము ఎవడింట్లో కానీ దొంగతనానికి వెళ్ళాం మేము అని అడిగాడు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాం, మాకంటూ సొసైటీలో గౌరవం ఉంది, చక్కగా మా డ్రెస్ కోడ్, మా విధి విధానాలు, మా వాల్యూస్, మా మోరల్స్ ఎప్పుడు మేము దాటిపోము. ఎవడింట్లోకి దొంగతనానికి వెళ్ళలేదు, ఎవడో వస్తూ అన్యాయంగా మేము తీసుకోలేదు, ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చీమకు కూడా హాని చేయను. మేము సమాజంలో పాపులం ఎట్లా అవుతాం? సమాజం మంచిది, మేము మంచోళ్ళం, మేము గ్రంథం పట్టుకుని మా నెత్తి మీద మేము పాపులం అని అనకండి అన్నాడు ఆ పాస్టర్ గారు. పాస్టర్ గారు చాలా తెలివైనడండి. ఆయన మాట్లాడాడు, బ్రదర్ నవ్వుతా అన్నాడు. సీనియర్ అయినా, చాలా సీనియర్, తలంతా పండిపోయింది ఉండేది, మొన్న చనిపోయాడు. కోటిలా సర్దుకున్నాడా, లేచాడు. అదొక కాన్ఫిడెన్స్ సభలో ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్న సభ. కోటి సర్దుకుని అదొక వచ్చి ఇలా అన్నాడు, బ్రదర్ సొసైటీ మంచిదంటావా అన్నాడు. మంచిది అన్నాడు. నువ్వు మంచోడు అంటావంటే మంచోడిని అన్నాడు. పాప నేను అనకండి అన్నాడు. అప్పుడు అన్నాడు, ఈ కాన్ఫిడెన్స్ సాల్కి వచ్చే ముందు మీ ఇంటికి డోర్కి లాకేసి వచ్చావా అన్నాడు. అందరూ పక్క నవ్వేశారు. మనకు అర్థం అవ్వక అలా ఎర్రగా చదువుతున్నాం. అర్థమైపోయి నవ్వుతాం, మనతో గొడవ.
అందరూ పక్కపక్క నవ్వారు. ఎందుకంటే వాడు సిగ్గుపడిపోయాడు. ఎందుకు సిగ్గుపడిపోయి చెప్పిన, సొసైటీ మంచిదని వెనకేసుకొచ్చావుగా, మరి వెనకేసుకొచ్చినప్పుడు నీ డోరుకి ఎందుకు లాక్ వేసుకొచ్చావు చెప్పు. నువ్వు మంచోడివి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు అయితే ఎందుకు గడాడుతున్నావు, ఎందుకు తాళాలేస్తున్నావు? మంచోళ్ళుగా వదిలే, మంచోళ్ళు కూడా వదలరు, తీసుకెళ్ళిపోతారు. అదే చెప్తుంది బైబిల్. నేచర్ మంచిది కాదని దాన్నే బైబిల్ అంది పాపం. దాన్నే బైబిల్ మాట్లాడుతుంది పాపం. మన స్వభావం పాపం. పొరుగోడు వస్తువు మనకు పనికి రాదని అనుకున్నా పర్లేదు, నేను జేబులెట్టుకుని వెళ్ళిపోతాం. మనం అలాంటి పాపులు. దేవాలయానికి వచ్చి కొత్త చెప్పులు వేసుకెళ్ళిపోయి భక్తులు లేరు. ఉపయోగపడుతుందంటే కొత్త సీపుర్లు అట్టుకెళ్ళిపోయే భక్తులు లేరు. గుళ్ళో డిబ్బీలు అట్టిపోతున్నారు, దేవుని మంగళసూత్రాలు అట్టిపోతున్నారు, దేవుడిని అట్టిపోతున్నారు. ఎవరైతే ఆ మధ్యవర్తి ఉన్నాడో ఆ శతగోపురం అట్టిపోయారండి గొడవ లేకుండా. ఏం మంచి ఉంది చెప్పండి? గుడిలో దేవుణ్ణి ఉండేవారు, ఇంట్లో వస్తువులు ఉండేవారు, ఏం మంచి వాళ్ళు. అందుకే బైబిల్ అంతే పాపులం. పాపులం కూడా తిరుగు, వెనకేసుకుని తిరుగు 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 తిరుగు, నా ముస్తఫా ఫ్రెండ్ అని తిరుగు తిరుగు. ఆడే నీకు ఏ రోజు ఎన్ను పొడి పొడుసు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేకపోయామంటే బైబిల్ చెప్పింది. నువ్వు బయట చూస్తున్న నిజం కాదురా, లోన్ ఒకటి ఉంది, అదే పాపం. కూడా కూడా తిరుగు, నీ కూడా నీ ఇంట్లో తిరుగునోడే నీ కొంప ముంచకపోతే అడుగు. నేచర్ అది, స్వభావం అది. అంటే ఈ పాపమని, ఈ పంకిలమైన ఈ దరిద్రపు ఊబి నుంచి బయటకు రావాలంటే నన్ను నేను ఎంత ప్రాక్టీస్ చేసుకున్నారా, ఏ మార్గం లేదు. మేధావులు ఒక్కడి కాదు ఇన్ని మార్గాలు చెప్పారు. మరి ఏ మార్గం ఉంది? ఒకే ఒక్క మార్గం, నేనే మార్గం. ఎక్కడుందన్నమాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని మీరు ఎరిగియుందురు. అన్ని మార్గాల్లో ఈయన నిలదీసి నిగ్గు తెలుసు అన్నమాట. నేనే మార్గం. మళ్ళీ సర్వం అనిపోద్ది రత్నం. అంతా బాగానే ఉంటుందండి, ఆయనే మార్గం అంటారు, మాకు అదే నచ్చదంటారు. ఇప్పుడు ఆయన సత్యము, ఆయన జీవం, ఆయన మాత్రమే అలాంటి నచ్చదు. ఇలాగ ఒక కాలేజీలో ఒక పాస్టర్ గారు బోధిస్తుంటే ఇంజనీరింగ్ చదువుతున్న ఫైనల్ ఇయర్ ఒక అమ్మాయి వచ్చి పాస్టర్ గారిని అందట, అంతా బాగానే ఉంటుంది పాస్టర్ గారు, మీదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పినట్టు చెప్తారు, బాగానే ఉంది, కానీ వాల్యూస్ బాగానే ఉన్నాయి, కానీ నేనే మార్గం అన్నది బాగాలేదు అన్నది. తల్లి కూతురు లాంటి చెల్లి నీకు మాట చెప్తున్నాను అమ్మా అన్నాడు. నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ అంటే అదే స్టడీస్ అయిన తర్వాత ఏంటంటే చేస్తూ పీజీ లేదంటే పెళ్ళి అంది. పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన నీ దగ్గరకు వచ్చి నువ్వే నా భార్య అంటే బాగుంటుందా, నువ్వు కూడా అంటే బాగుంటుందా చెప్పు. ఏంటి సార్ అన్నది. అదే మిమ్మల్ని క్లారిటీ అడుగుతున్నా. నువ్వే అంటే బాగుంటుందా, నువ్వు కూడా అంటే బాగుంటుందా? నువ్వు కూడా అంటే అది క్యారెక్టర్లెస్, నువ్వే అంటే సత్యమైన క్యారెక్టర్. ఆ చమత్కారంగా మాటని అన్నాడు. భర్త దగ్గరకు వచ్చి భార్య కూడా మీరే నా భర్త అంటే బాగుంటుంది, మీరు కూడా ఎంగులాకులా ఉంటుంది. ఎంత వికారంగా ఉంటుందో. నేను కూడా అని అన్నాయన, నేనే అంటాడు. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు. నేను కూడా అనడు. నేను కూడా మార్గాల్లో ఒక మార్గం అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎలా మార్గము, ఎలా సత్యం అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కాదంటే ఇందాక మనం అడిగిన ఒక్కొక్క మాటకి ఒక్కొక్క లైన్ ఇచ్చి అసలు మార్గం ఏంటో చూసి ముగించుకుంటాం. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. మంచి పనులు చేసి మంచోళం అయిపోదాం అనుకుంటే నేను అడుగుతున్నాను, అసలు మనం మంచోళమా చెప్పండి? మంచి పనులు చేయడానికి మంచోళమా చెప్పండి?
ఎవడైనా నేను మంచోడిని అంటే అది అసలు మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రభు ఎలుపులా నేను మాట్లాడుతున్నాను. ప్రభువుకి ఎలుపులు ఉంటాయి. ప్రభువుకి ఎలుపులుండి నేను మంచోడిని అంటే ఎలా మంచోళ్ళు? మేధావులు, కవులు, అనేక మంది వక్తలు చమత్కారంగా మానవ హృదయాన్ని గురించి ఏమని మాట్లాడు తెలుసా? ముండ్ల చెట్టు దగ్గరకు పోయి మామిడికాయలు దొరుకుతాయని ఎతకడం ఎంత అమాయకత్వమో, పాపంలో ఉన్న మనుషుల్లో నుంచి మంచి రావాలని కూడా చెప్పండి, అంతే అమాయకత్వం. ముండ్ల చెట్టు దగ్గర మామిడికాయలు దొరకవు, ముండ్ల చెట్టు దగ్గర యాపిల్స్ దొరకవు. ఎందుకంటే దాని మూలమే ముళ్ళు, దాని మూలమే ముళ్ళు ఉంది కనుక ముళ్ళ చెట్టు దగ్గర మామిడికాయలు దొరకవు, ముళ్ళ దగ్గర కావలసిన ఫలములు దొరకవు, ముళ్ళే దొరుకుతాయి. ఉప్పు ఊట దగ్గరకు పోయి మంచి నీళ్ళు ఎక్కడొస్తాయని దొరికితే నేను అమాయకుడు అంటారు. అది ఉప్పు ఓట, ఆ ఓటలో నుంచి మంచి నీళ్ళు రావు. మన ఏ విధముగా మన హృదయం మంచిది కానప్పుడు, ఘోరమైన వ్యాధి కలిదిగా ఉన్నప్పుడు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పాపము వ్యాధి ఉన్నట్టుంటే మనం చేసేవన్నీ మంచిలా అవుతాయి చెప్పండి. అందుకే మనం మంచి చేయలేం. మంచివారు మనం ఒకవేళ అనిపించుకోవాలి అంటే అసలు మనం మంచిగా మనల్ని మనం తీర్చుకోలేమని బైబిల్ సవాల్ చేసింది. ఎక్కడ చేసింది, ఎలా సవాల్ చేసింది ఒకసారి చూస్తారా? యెర్మీయా గ్రంథం చూడండి ఒకసారి. యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? బాగా బాగా వినాలి, ఎంత మంచి మాట వాడుతున్నాడో చూడండి. నరులని ఎలా నిలువెత్తి పొడుస్తూ అడుగుతున్నాడు చూడండి. దేవుడు అంటున్నాడు, కూసు దేశస్థుడు తన రంగును మార్చుకోడు. కూసు అంటే ఆఫ్రికన్స్, నల్ల భూమధ్య రాక్కి లేదా సూర్యుడికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చూడండి నల్లగా ఉంటారు. చూసారు ఎప్పుడైనా ఆఫ్రికన్స్ని? చూడండి ఎలా ఉంటారు, అంత ఎత్తుంటారండి, అంత ఎత్తుంటారు. వాళ్ళు చాలా పొడవు ఉంటారు, అంతంత ఎత్తుండి ఇంతంత భుజాలు వేసుకుని, ఎంతంత కాళ్ళు వేసుకుని, ఎంత ముఖం వేసుకుని, ఎంతంత పెదాలు వేసుకుని, ఎంత ముక్కు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు నవ్వుతే పళ్ళు తప్ప ఇంకేం కనబడు, అంత నల్లగా ఉంటారు. అలాంటి వ్యక్తిని అంటున్నాడు దేవుడు. లేదా అలాంటి వ్యక్తిని తీసుకుని ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాడు. కూసు దేశస్థుడు తన రంగును మార్చగలరా? మార్చేస్తామంటారు ఈ మధ్య ఫేర్ లవ్లీలు, ఫేర్ అండ్ హ్యాండ్సమ్లు రాసి. ఏం మార్చేది? మీరు ఎప్పుడైనా గమనించారా? జాగ్రత్తగా రంగు అలా పెంచుతాం 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 పెంచుతాం, రంగు ఏం రాదు, పసుపు కలర్ వచ్చేస్తాం. మీరు ఎప్పుడైనా చూసారు లేదు? అలా మార్చాలి 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 మార్చాలి, రంగు కొరకు విపరీతమైన ప్రాక్టీస్ చేసి ఈ మధ్యకాలంలో అవి ఏవో రాసేస్తున్నారండి. రాయకండి దయచేసి, ఎలా ఉన్న వాళ్ళు అలా ఉండాలండి, అదే బ్యూటీ. ఏవి పడితే అవి రాసేస్తున్నారు. అవి రాసేస్తే ఏమవుద్ది? ఆ స్కిన్ పై ఉన్న ఆ సున్నితమైన పొరంతా ఊడిపోయి రక్తపు కమిలిపోయినట్టు కనబడుతుందండి. ఏటో మరి అది మందు ఏటో, అదేదో ఉంటుందట కురుపుల సూపులాగా, ఆ సూపు తెగరాసేస్తున్నారండి. బెట్నవెట్ సి అంట. మొన్న అడిగి ఏటిరా కురుపుల సూపు రాస్తున్నా అంటే అది సి, బెట్నవెట్ సి అన్నాడు. సి దేనికరంటే స్కిన్ నిగలు కానీ ఏం కనబడదండి, ఇంతంత కురుపులు వచ్చేసినాయి అడిగి. అవి రాసి ఇవి రాసి ఎవి రాసి నేను అడుగుతాను, ఎన్ని రాసినా ఒక మాట నేను అడుగుతున్నాను, ఒరిజినల్గా ఉన్నది మీరు ఎండలోకి వెళ్ళిన ఒరిజినల్గా ఉంటుంది. నెలంతా మీరు కలర్ తెచ్చి ఒక్క 2 నిమిషాలు బయటికి వెళ్ళండి, మళ్ళీ పాత స్వభావానికి వచ్చేది, అది ఒరిజినల్. మనం ఎంతైనా ప్రాక్టీస్ చేయండి, ఎంతైనా. అందుకే దేవుడు సవాల్ చేస్తాడు, ఓ మనిషి నీ రంగును మార్చగలవా? చిరుత తన రంగును మార్చగలదా? చిరుత మారుతుందో లేదో కానీ నక్క చిరుతను చూసి అందట నేను పులినే అందట. ఎలావే నువ్వు పులి ఎలా అవుతావంటే అదందట, దానికి ఉన్న వాతలు నాకుంటే నేను పులేగా అందట. వాతలు తీసుకుని మీదేసుకుంది, వాతలు చూసి మీదేసుకుంది, వాతల కాక ఎక్కువైపోయి సల్జారు వచ్చి చచ్చిపోయింది. నువ్వు నక్కవే, వాతలు వేసుకున్నంత మాత్రం పులివే కాలు. పులి తన మచ్చలు మార్చలేదన్నది ఎంత వాస్తవమో, నక్క సొంతంగా మచ్చలు తెచ్చుకోలేదన్నది ఎంత వాస్తవమో, మనిషి తన రంగును మార్చలేదన్నది ఎంత వాస్తవమో. మనిషి నువ్వు రంగునే మార్చలేనప్పుడు నీ బుద్ధిని నువ్వు మార్చుకోగలవా? నీ స్వభావాన్ని మార్చుకోగలవా అని అడుగుతున్నాడు. మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పుట్టించిన సృష్టికర్త అడుగుతున్నాడు. నీ రంగే మార్చుకోలేనప్పుడు
నీ నేచర్ నువ్వు మార్చుకోగలవా? నీ వల్ల అన్నాడు. పైకి ఇలా కూర్చుంటాను అడుగుతున్నా, ఇలా కూర్చున్నామంటే ఇదంతా ఒరిజినల్ అండి? అవునుగా అలా కూర్చుని ఒరిజినల్ అది అస్సలు కాదు. ఈ సభ అయిన తర్వాత మీ ఒరిజినల్ ఏంటో మీకు బాగా తెలుసు. ఇది ఒరిజినల్ చెప్పండి. కాదు, అలా ఒప్పెట్టు కూర్చున్నాం, చేతుల్లో బైబిల్ పెట్టుకున్నాం, ముసుగులు వేసుకున్నాం, చక్కగా డిగ్నిటీగా కూర్చుని, ఇది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పనా? ఇక్కడ ఎవరైనా ఏదన్నా అంటే వచ్చేద్ది ఒరిజినల్ బయటికి. ఆ గేట్ దాటేసరికి వచ్చేద్ది ఒరిజినల్. బోళ్ళు దగ్గరెట్టుకు ఏమనుకుంటున్నావు అంటారు. ఒరిజినల్ అది. మాకు ఆవిడ మాట్లాడుతుందంటే అగా మాస్టర్ గారు పోనీ చూసుకుందాం అంటారు. ఒరిజినల్. అగా చర్చ అయిపోయింది కూడా బతికిపోలేదు, నీ సంగతి తెలియదు, ఏం చేద్దాం చంపేద్దాం కాబట్టి. ఒరిజినల్. చాలా మాట్లాడుకుని అడుగుతున్నాను, అలా ఉన్నంతసేపు గంట ఉంటున్నాం, కానీ ఇది ఒరిజినల్ కాదు. బైబిల్ అదే అందే, మనల్ని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రియా మార్గంలో లేదా కర్మ మార్గంలో మార్చుకోలేము. ఎస్సీ అనే భక్తుడు ఉంటాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన అంటాడు, ఎన్నో సత్క్రియలు చేసి ఎంతో మంచి అయిపోయాను అనుకున్నాను, కానీ అంతా తిరిగి చూసి ప్రభువా నీ ముఖ దర్శనం చూసేసరికి నాకు అర్థమైంది, నేను చేసిన మంచివన్నీ మురికి గుడ్డలతో సమానం. నేను చేసిన సత్క్రియ అంతా ఇదే నన్ను మంచోడిగా తీరుస్తుంది అనుకున్నాను, కానీ నేనే మంచోడిని కానప్పుడు నేను చేయు క్రియలు కూడా మురికే అవుతాయి తప్ప అవి మంచి అని అనిపించుకో అన్నాడు యెషయా భక్తుడు. మేధావులు సెలవిచ్చిన మాట ఇదిగో, నేను చేయు క్రియలన్నీ మురుకు గుడ్డలతో సమానం. చమత్కారంగా ఒక భక్తుడు ఏమన్నాడు చెప్పనా? లేదండి మేము చీరలు పెంచేస్తున్నామండి క్రిస్మస్కి, లేదండి మా పండగలకి మేము భోజనాలు పెట్టేస్తామండి అంటే, పెట్టేయండి, మంచి చేసేయండి, కానీ నువ్వు దేవునిలో ప్రక్షాళన చేయబడకుండా ఈ క్రియల వలనే మంచోడు అయిపోతావు అనుకుంటే ఆ క్రియలు కూడా రోతే అన్న. మన దృష్టికి కనబడదేమో కానీ రోత పరలోకపు దృష్టికి ఆ రోత అలా కనబడుతుంది అట. ఎలా ఉంటుంది చెప్పనా? నేను మారలేదు, నా అంతర్గతమైన స్వభావం మార్చుకోను, ఏమీ మార్చుకోకుండా నేను లోపల రోతంతా పెట్టుకుని నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రోత పెట్టుకుని ఆ రోతతో నేను ఎలా సేరెత్తున్నాను అనుకోండి, పరలోకం ఏమిటి చెప్పనా? రోత సీర అంటారు. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నా జేబులో ఇలాగా ఒక 2,000 రూపాయలు, దేవుడి 2,000 రూపాయలు లేదు తీశారు, ఒక 1,000 రూపాయలు ఇలా తీసి ఏ పెద్దమ్మకి ఇలా ఇస్తే, ఇప్పుడు ఆ నోట్లన్నిటికీ బైబిల్ ఏమందో చెప్పనా? పరలోకం ఏమని చెప్పనా? నువ్వు చేస్తున్న సహాయం కూడా రోతే. అంటే మనం ఎలాగైనా చూడండి, మంచి వలన మనం మంచి పనులు చేసి మంచి అవలేము, మంచి పనుల వలన మనకు మోక్షము రాదు. ఇక రెండవది ఇంకా ఏముందంటే ఒకసారి సామెతల గ్రంథం చూడండి, 20వ అధ్యాయం. సామెతల గ్రంథం త్వరగా 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. నా హృదయము శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుని అయితినని అనుకొనదగిన వాడెవడు? చూసారా, క్వశ్చన్ ఎలా రేజ్ చేస్తున్నారు చూడండి. నా హృదయాన్ని శుద్ధినిగా చేసుకున్నానని, పాపము పోగొట్టుకున్నానని అనుకొనదగిన వాడు ఎవడు? మన పాపాన్ని మనం తీసుకోలేమండి, గుర్తుపెట్టుకోండి. మన బురదని మనం గుర్తుపెట్టుకోండి. మన బురద చేతులతో ఎంత కడిగినా బురద అవుతుంది తప్ప మన బురద చేతులు మనం పరిశుద్ధంగా మార్చలేము. ఇది క్రియావాదంలో ఉన్న లొసుగులు. ఈ అర్థమైన అర్థమవుతాయండి, అందరికీ అర్థం కాకపోయినా. రెండవది జ్ఞాన మార్గం అన్నారు. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, ఇది బైబిల్ చదువులు అంచనా వేయాలి. జ్ఞాన మార్గం అంటే ఏముండాలంటే దేవుని కూర్చున్న జ్ఞానం ఎక్కువ ఉంటే మోక్షం వచ్చేస్తుంది అన్నారు. ఒక మాట అడగనా? జ్ఞానమే ఎక్కువ ఉంటే మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే ఈ క్రిస్మస్ పర్వదినాల్లో పరలోకానికి ముందరుసులో ఉండాల్సింది ఎవరని చెప్పినా? శాస్త్రులు, పరిసయ్యులు. ఎవరండి? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళకున్నంత లేఖనాల పటిమ ఇంకెవరికి లేదు. వాళ్ళు బెత్లెహేములోనే పుడతాడని ఎతికినంత జ్ఞానము ఇంకెవరికి లేదు. రాజులకు లేదు, సామంతులకు లేదు. వాళ్ళు ఇట్టే పసిగట్టారు, ఎక్కడ రక్షకుడు ఎక్కడ పుడతాడంటే అదిగో
ఆ స్వల్ప గ్రామమైన బెత్లెహేములో నన్ను ఇట్టే పట్టారని అడుగుతున్నాం. దేవుని గురించి ఇంత జ్ఞానం వెళుతుంది, ఈ శాస్త్రులు పరిచయులు పరలోకం వెళతారా? జ్ఞానం ఉంటే పరలోకం వెళ్ళిపోరు. దేవుని కూర్చిన జ్ఞానం ఉంటే మోక్షం వచ్చేది. ఒకవేళ జ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుందంటే ఒక్కసారి మీరు రోమపత్రిక రండి. ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, త్వరగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వం యొక్క జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఈ సృష్టిలో కనబడుచున్నది ఆలోచించుట వలన తేటబడుచున్నది కనుక వారు నిరుత్తులై ఉన్నారు, మరియు వారు దేవుని ఎరుగుయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదోపవాదములయందు వ్యర్థులయ్యారు. నేను అడుగుతున్నాను, దేవుని గూర్చి ఎరిగి ఇంత జ్ఞానము సంపాదించి అవివేక హృదయాలైపోయి అంధకారం అయిపోయి 22లో తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులయ్యారు. ఎవరెళ్ళు? ఇశ్రాయేలీ. ఈ సందర్భంలో పౌలు గారి జ్ఞాపకం చేస్తున్న ఈ దేవుని గూర్చిన జ్ఞానము కలిగిన ఈ తెగ ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్. ఇంత జ్ఞానం ఉండే దేవుని గురించి వీళ్ళు ఏమయ్యారట? బుద్ధిహీనులయ్యారట. ఇంత జ్ఞానం ఉండి వారు ఏమయ్యారట? అవివేకులయ్యారు, వ్యర్థులయ్యారు. చివరికి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, సదుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చారు. దేవుని గురించి జ్ఞానం ఉంటే విముక్తి వచ్చేస్తుంది అనుకుంటే విముక్తి రాలేదు, రూపాలెట్టారట. ఒక దూడను చేశారు, మేళతాళాలు పుట్టించారు, దాని వెనకాల ఎగిరి నువ్వే మా యెహోవా అన్నారు. దేవుని గురించి జ్ఞానం ఉంటేనే పరలోకం వెళ్తారంటే పరలోకం వరకు వద్దు, పరమకానాను కూడా వెళ్ళలేకపోయారు. పరలోకానికి గుర్తైన కానానికి కూడా, అంటే జ్ఞాన మార్గంలో కూడా మనం దేవుణ్ణి పట్టుకోలేమంటే అసాధ్యం. దేవుడితో ఆ కనెక్టింగ్ కుదరదు. ఇంకా మీకు తెలియాలంటే ఒక మాట చెప్పాడు. ఇదే పౌలు గారు మాట్లాడుతూ బైబిల్లో ఆ కొరింథీ పత్రికలో మాట్లాడుతూ ఇక్కడ ఇలా అంటాడు, జ్ఞానము చేత లోకము దేవుణ్ణి ఎరుగకపోయాను అంటాడు. ఇంటికి వెళ్దా చంద 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. ఏమని మాట్లాడేదిగో, లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగక తన కుమారుణ్ణి సిలువ వేసేసిందని బైబిల్ చెబుతుంది. అంటే దేవుని గురించి జ్ఞానం ఉన్నంత మాత్రాన చెప్పండి మోక్షానికి వెళ్ళిపో. నెక్స్ట్ ఏముందంటే ఇంకా నెక్స్ట్ మాట్లాడుతూ మన జ్ఞాన మార్గం ఎలా ఉంది, భక్తి మార్గం ఒకటి ఉంది. అనేక మంది భక్తి మార్గం ఉంటే చాలని దేవుని ప్రేమిస్తే వెళ్ళిపోతాం అనుకుంటే ఒక్క మాట చెప్పి నేను చమత్కారంగా ఒక మాట ఉంది ముగించేస్తాను. దేవుని ప్రేమిస్తేనే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే మనకన్నా ఎక్కువ ప్రేమించినోడు ఒక రోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడట. చాలా ప్రేమించాడు ఆ కుర్రోడు, ఆ యవనస్తుడు. చాలా ప్రేమించిన యవనస్తుడు వచ్చి, ప్రభువా సద్బోధకుడా, మోక్షానికి పోవాలంటే ఇంకేం చేయాలి చెప్పు అన్నాడు. ఇంకా నేను ఏం చేస్తే వెళ్ళిపోతానో చెప్పంటే అప్పుడు ప్రభు చెప్తాడు, ఇదిగో నువ్వు నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, ఇవన్నీ చేయొద్దు, ఇలా ఉండు అలా ఉండంటే ఆ కుర్రోడు అంటాడు, ఇవి బాల్యము నుండి చేయట్లేదు, ఇవి బాల్యము నుండి ఆచరిస్తున్నానంటే ఓకే, ఇవన్నీ ఆచరిస్తున్నావు దేవుడు అంటే నీకు చాలా ఇష్టం ఉంది. ఒక మాట అడుగుతున్నాను, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావుగా, మరో స్టెప్ ముందుకెళ్ళు, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి వెంబడించు రా అన్నాడు. అక్కడ బెరుసు కొట్టేసి ఎక్కడ వరకు దేవుడిని ప్రేమిస్తాను చెప్పనా, మనకు దేవుడు అలా కలిసి వస్తున్నాడంటేనే ప్రేమిస్తాం. దేవుడు మనకి ఏదన్నా ఇస్తాడంటేనే ప్రేమిస్తాం. లేదు మనమే దేవునికి మొత్తం ఊడిసి ఇవ్వాలంటే చెప్పండి, మన ప్రేమలో ఉన్న డొల్లతనం బయటపడిపోతాడు. ఆ కుర్రాడు అక్కడే తేలిపోయాడు. నువ్వు అన్నీ బాగానే చేస్తావు, ఇదిగో నీ ఆస్తంతా అమ్మి పేదలకు ఇచ్చి నా వెనకాల వచ్చే దేవుని ప్రేమిస్తున్నాను రా అంటే ఏమన్నాడు, తూచ్ నేను రానండి. ఎందుకంటే లవ్ తేలిపోయింది అక్కడ.
మనం కూడా ఎప్పటి వరకు ప్రేమిస్తాం చెప్పండి? మనకి దేవుడు ఏదన్నా ఇస్తానంటేనే. అందుకే తెలుగులో కూడా సామెతలు చెప్పిన, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు చెప్పండి. మా ఇంటికి వస్తే ఏంది, ఇంక ఎప్పుడు పట్టుకెళ్ళిపోయే మొక్కలే. వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఇవ్వాలి, మన ఇంటికి వచ్చినా వాళ్ళు ఇవ్వాలి. ఈ సూత్రం మనుషుల దగ్గరే కాదు, చివరికే చెప్పండి దేవుడి దగ్గర కూడా పెట్టు. దేవా, నీ గుడికి వస్తున్నావు, నీ చర్చికి వస్తున్నావు, నీ మసీదుకి వస్తున్నావు, నీ సన్నిధికి వస్తున్నావు, నువ్వు మాకేమి ఇస్తావు? ఒకవేళ మా ఇంటికి వస్తే ఏం తెస్తావు చెప్పు అన్నాడు. అంటే మనకి కలిసి వస్తే ప్రేమిస్తాం, బిడ్డలు లేని మనకి బిడ్డల్ని ఇస్తే ప్రేమిస్తాం, అప్పులున్న మనకి అప్పులు తీర్చేస్తే ప్రేమిస్తాం, వ్యాధున్న మనకి ఆరోగ్యాన్ని ఇస్తే ప్రేమిస్తాం. ఇదేమీ చేయకపోతే ప్రేమించే దేవుడు నీకు ఏమీ చేయను, నేను పుట్టించిన నిన్ను మరణించిన తర్వాత అక్కడికి తీసుకెళ్తున్నంత వరకు నీకు ఈ భూమి మీద ఏమీ చేయనని దేవుడు అంటే నేను అడుగుతున్నాను, ప్రేమిస్తావా? తిరగేసి అడుగుతావు దేవుడిని. అందరూ బాగున్నారండి, మాకే ఇలా చేస్తాడు. ఎప్పుడు ఈ దేవుడు మనకు వర్ణించడు. దేవుడు ఏదో ఒకటి ఇస్తాడని నమ్ముతున్నాం గనకే చెప్పండి ప్రేమిస్తుంది. ఇదంతా దొంగ ప్రేమ. అందుకే ఒక క్రైస్తవ ఎవాంజలిస్ట్, ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్ అని చాలా చమత్కారంగా ఒక మాట అన్నాడు. క్రైస్తవులటో దేవుడి దగ్గర అబద్ధాలు ఆడరంట, నైస్గా పాడతారంట. అబద్ధాలు ఆడరంట, అస్సలు అబద్ధాలు ఆడరు, పాడతారు. ఎలా పాడతారు? వేలాది నదులంత విస్తార తైలు నీకు ఇచ్చిన చాలునా అన్నాడు. చాలు అన్నాడు అనుకోండి, తెస్తావా? దొంగవు నువ్వు. ఎలాది నదులద్దుగా నువ్వు నత్తే. పాట తప్పు కాదండి, పాట రాసిన ఆయన తప్పు కదా, ఆయన భావం మంచిది. కానీ ఖర్చు లేని మాటలు కనుక అన్ని దొంగ మాటలు, అబద్ధాలు ఆడం మనం చెప్పండి, పాడతాం నైస్గా. ఎలాది నదులు తెస్తే చాలు కాబట్టి తెత్తలేదు ప్రభు, అలా తెచ్చేది నువ్వు అంటాము. వేలాది పొట్టేలు నీకు ఇస్తే చాలు అంటే ఎలాది వద్దు, కానీ ఒక 100 పొట్టేలు క్రిస్మస్ చేస్తున్నారు పిల్లలందరూ అంటే ఇది క్రిస్మస్ మీటింగ్లో, యూత్ మీటింగ్కి ఒక 100 గొర్రెలు లేదా ఒక 100 మేకపోతులు కావాలంటే 100 కాదు ఒక్కడిదే అమ్మ. కానీ ఏమంటామండి, అన్నీ పాడతాం, నైస్గా పాడతాం. పాటలు పాడేసినంత మాత్రాన, పదాలు వల్లించేసినంత మాత్రాన దేవుని మీద ప్రేమ ఉన్నట్టు చెప్పండి కాదు. అంత రాయితీలు ఎత్తుక్కునే ప్రేమ, అంతా ఏదన్నా కలిసి వస్తాదేమని ఎత్తుక్కునే ప్రేమ. అందుకే దేవుడు అన్నాడు, మాట అన్నాడు, అయ్యో మానవులారా, మీరు నన్ను ప్రేమించడం కాదు, నేనే మిమ్మల్ని ప్రేమించాను. మీ వలన నాకే ఉపయోగం లేదు, నా వలన మీకు ఉపయోగం ఉంది. ఇదిగో బురదలో, మచ్చల్లో, డాగుల్లో అంటుకుపోయే రక్తపు మడుగులో కొట్టుకుపోతున్న మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడి నేనే ప్రేమించాను. మనకు ప్రేమించడం కూడా చేత కాదు, మనకి దేవుణ్ణి ప్రేమించడం కూడా చేత కాదు. మరి ఎలా ప్రభువా, నాకు విముక్తేది? ఈ బురదనే పాపం నుంచి, మరణం అనే ఊబి నుంచి నేను బయటికి రావాలంటే ఎలా వస్తాను? నువ్వు రాలేవు కనుక నేనే దిగి వస్తున్నాను అన్నాడు ఆయన. దట్ ఈజ్ క్రిస్మస్. పరలోకం నుంచి దైవమే ఇలలోనికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏ మేధావులైతే ఎతికెతికి ఓడిపోయారో, ఏ మేధావులైతే మరణాన్ని జయించాలనుకున్నారో, ఎన్ని ప్రాక్టీసుల్లో విఫలమైపోయి కూరుకుపోయారు, మట్టిలోకి పోయి ఈ రోజుకి ఆ దేహాలు మూలుగుతున్నాయి. వీళ్ళెవ్వరూ ఎదుర్కోలేని ఈ మరణాన్ని ఆయన ఎదుర్కోవడానికి వచ్చాడు. మన మీద ఉన్న పాపపు కాడిని విరిచేయడానికి, ఆ పాపానికి జీతమైన మరణాన్ని మరణం చేతే తొంగలో తొక్కడానికి, జీవాన్ని మనం ప్రసాదించడానికి ఆయనే మానవుడిగా దిగాల్సి వచ్చింది. క్రిస్మస్ అంటే బయట వాళ్ళు అడిగితే ఏం చెప్తారంటే, ఇదిగోరా మనం ఇలా ఉన్నామరా, మన పొజిషన్ ఇదిరా, మనం చస్తే నరకానికి తప్ప దేనికి పనికి రావరా. అందుకే దేవుడిని మనం అర్థం చేసుకోవడం కాదురా, మన స్థితిని దేవుడే అర్థం చేసుకుని ఇళ్ళలోకి వచ్చారా. ఇది గుడ్ న్యూస్ రా, అదేరా క్రిస్మస్ అంటే అని ఈ మెసేజ్ ఇవ్వాలి బయటికి. ఇదిరా క్రిస్మస్ అంటే, ఇదిగో దైవం ఇళ్ళలోకి వచ్చాడు రా, మన కోసం వచ్చాడు రా, ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు చెప్పిన, ఆ 2 చేతులు చాసి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిపోతూ దాహం 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 అని ఈ మానవాళి కొరకు చచ్చిపోయాడు రా. పాపం అంతా మీదేసుకున్నాడు రా, ఒంటరిగా వేలాడిపోయాడు. నాన్న వారందరూ ఆయనే లేచారు. ఎంతకింత వేసారిపోయాడు, ఎంతకింత నలిగిపోయాడంటే, ఆ బాల యేసుడిగా పుట్టినవాడు నిన్ను నన్ను నూతనంగా పుట్టించడానికే ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఇదే క్రిస్మస్. మన కొరకు చనిపోవడానికి వచ్చాడు.
ఎవరైతే నీళ్ళ మీద నడిచాడని గొప్పగా మాట్లాడుకుంటామో ఆ నీళ్ళ మీద నడిచిన పాదాలకే మేకులు ఎంచుకోవడానికి వచ్చాడు. ఏ చేతులైతే అనేక కుష్ఠరోగులకి శుద్ధీకరణ జరిగించి పాపాన్ని తీసేశారో అదే చేతులకి మేకులు ఎంచుకోవడానికి వచ్చాడు. ఎవరు నుదుటి మీద ముద్దాడాడో, ఎవరు నుదుటి మీద ముద్దాడా నుదుటిని దగ్గర చేశాడో ఆ నుదుటికి ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి వచ్చాడు. క్రిస్మస్లో ఏముందంటే అంబరం కాదురా, సంబరం కాదురా, గుండెల్లో ఒక బరువైన బాధ ఉంది, గుండెల్లో ఎక్కడో తెలియని సంతోషం ఉంది, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఉంది. కొట్టుకుపోయి సమాధానం లేక మార్గం దొరక ఏడుస్తున్న ఈ భూమి మీద మనకి సమాధానం దొరికింది. ఇది మన సంబరం, ఇది మన క్రిస్మస్, ఇది మన ఆనందం. దైవం ఇలలోనికి వచ్చాడు. దైవాన్ని ఎతకడానికి వెళ్ళాను, గుట్టలకు వెళ్ళాను, మెట్టలకు వెళ్ళాను, నదులకు వెళ్ళాను, కొండ కోణంలోకి వెళ్ళాను, సముద్ర పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళాను. నాకు దేవుడు ఎక్కడా దొరకలేదు. దొరకని దేవుడు, నాకు అందని దేవుడు నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. ఇదే క్రిస్మస్. అందుకే ఈ ఊగిసలాట మధ్య ఒక భక్తుడు వాపోతో ఒక మాట అన్నాడు. అది ఒక్క మాట చూడడానికి ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 19-20 నుంచి మనిషి ఎలా ఉన్నాడో బయట పెడుతున్నాడు చూడండి. నేను కోరని దానిని గూర్చి చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేగోరు నాకు కీడు చేట కలుగుచున్నదని ఒక నియమము లోపల ఉంది. దాన్నే అన్నారు బైబిల్లో పాపం. లోపల ఒక నియమం ఉంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యముతో పోరాడుచున్నది. నా అవయవంలో ఉన్న పాప నియమములకు నన్ను చెరపట్టుకుని లోబరుస్తుంది. అది లోపల ఉండి చెప్తుంది పర్లేదు పర్లేదు పర్లేదు. అది లోపల నా హృదయంతో మాట్లాడుతుంది, ఏం కాదు అందరూ అలాగే ఉన్నారు అని చెప్తుంది. నువ్వు ఒక్కడవే కాదు, నీ పక్కనోడు కూడా అలా ఉన్నాడు, నువ్వు ఒక్కడ పుణ్యాత్రుడు అనుకో, అందరిలాగా నువ్వు ఉండని నాకు సలహాలు ఇస్తుంది లోపల ఉండి. దాని పేరు పతనమైపోయిన హృదయం, దాని పేరు లోపలున్న భయంకరమైన నియమం. అదే హృదయం లోపల నుండి మాట్లాడుతుంది. అది ఎన్నో చెబుతుంది. ఈ భక్తుడు బాధపడుతున్నాడు, అయ్యో నా మనసులో ఉన్న ధర్మశాస్త్రంలో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమన్నకు నన్ను చెరపెట్టుకుని లోపరుచుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, మంచోడిని అనుకున్నాను కానీ దౌర్భాగ్యుణ్ణి. ఎవరు ఈయన అంటున్న మాటలు అంటున్నది ఎవరు? మనం ఎవరైతే మహాభక్తులు అనుకుంటామో ఆ పౌలు గారు అంటున్నారు చూడండి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టు మరణానికి లోనగు శరీరం నన్ను ఎవడు ఇడిపించను క్వశ్చన్ చేసుకుంటున్నాడు చూడండి. నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, క్వశ్చన్ మార్క్. ఇట్టి మరణం నుంచి నన్ను ఎవడు విడిపించను, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఏది? నన్ను విడిపించేవాడే. నన్ను నేను విడిపించుకోలేను. ఒకవేళ నన్ను ఎవడైనా విడిపిస్తాడని ఆ యాజకుడి దగ్గరికి వెళితే ఆ యాజకుడు కూడా పాపపు డాగుడుతున్నాడు. ఆ యాజకుడిని ఎవడు విడిపిస్తాడు? నా కొరకు గొర్రె పిల్లని బలేస్తున్నాను ఆ యాజకుడు నిలబడితే ఆ యాజకుడు కూడా ఏడాదికి ఒకసారి గొర్రె పిల్లని బలేసుకుంటాడు. అంటే యాజకుడిలో కూడా పాపం. అసలు నన్ను అందరినీ విడిపించేవాడు ఎవడున్నాడు? ఇట్టి నియమానికి, ఇంటి భయంకరమైన పాపానికి లోబడిన నన్ను ఎవడు విడిపించనన్నప్పుడు అప్పుడు వచ్చింది ఆన్సరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎవడు విడిపించును నన్ను భగవంతుడి వైపుకు తిరిగి లేదా దైవం వైపు తిరిగి నేను ఏడ్చి గీపెట్టినప్పుడు ఇలాలోనికి నాకు ఒక సమాధానం వచ్చింది. ఆయనే ఎవడ విడిపించినంటే ప్రభు అయిన యేసుక్రీస్తు విడిపించు. ఆయన మాత్రమే విడిపించను. అందుకే ఆ విషయం పౌలు గారికి అర్థమైంది కనుక ఆ యోధ మతంలో మగ్గిపోతున్న లేదా ఆ ఇశ్రాయేలు మతంలో మగ్గిపోతున్న ఆ మతోన్మాదిగా ఉన్న ఆ పౌలు అనే వ్యక్తికి అర్థమైంది గనకే ఇప్పుడు చెబుతున్నాడు, ప్రభువా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే థ్యాంక్స్ మై లార్డ్. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చింది. నా అంతర్గతమైన స్వభావాన్ని తీసేసి ఒక సమాధానం వచ్చింది. ఇలాలోనికి నా కొరకు క్రీస్తును పంపావు, ఇదిగో ఆయనను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. కాగా నా మనసు నియమంలో దేవుని నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి ఇన్ని రోజులు ఊగిసలాడాను. ఇప్పుడు 8వ వచనంలో కాబట్టి
క్రీస్తు యేసునందున్న వారికి ఇక ఏ శిక్షా విధి లేదు, నేను బయటకు వచ్చేసాను. క్రిస్మస్లో గుడ్ న్యూస్ ఏంటి చెప్పనా? క్రైస్తవులు మరణాన్ని జయిస్తారు. వెంటనే డౌట్ వచ్చేది, వెంటనే పెద్ద సీరియస్ లాజిక్ అడిగేస్తా, మరి క్రైస్తవులు చచ్చిపోరు అంటావా? చచ్చిపోతారు, నీ భాషలో చచ్చిపోతారు, కానీ బైబిల్ భాషలో వాళ్ళు చచ్చిపోవట్లేదు, నిద్రిస్తున్నారు. రెస్ట్. వాళ్ళు నిద్రిస్తున్నారు అంటే వాళ్ళు నిద్రిస్తున్నారు అనడానికి ఎవిడెన్స్ ఏముంది? ఇలాగే 4 రోజులు కుళ్ళిపోయేలా నిద్రపోయాడు. ఎవరు? హిస్టారికల్ రికార్డ్స్ అవి. జెరూసలేం సిటీలో, రోమ్ పట్టణంలో, లేదా ఆ రోమా ప్రభుత్వం కింద హిస్టారికల్ రికార్డ్స్. 4 రోజులు నిద్రపోయాడు, కుళ్ళిపోయాడు. లాజరు బయటకు రా అంటే బయటకు వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఒకరోజు, ఈ నిద్రిస్తున్న వారు ఒకరోజు లేస్తారంటే బైబిల్ చెప్తుంది. ఎస్, ఏ మరణానికైతే భయపడిపోతున్నారో, ఏ మరణానికైతే గజగజ వణుకుతున్నారో, ఈ మరణం లోకం వణుకుతుందేమో కానీ ఆయన యందు నిద్రించిన వారు వానకరు ఒకరోజు తిరిగి లేస్తారు. ఇది మన గుడ్ న్యూస్. ఇది మనకి శుభవార్త, సమాధానకరమైన వార్త. అంటే ఒకరోజు మనం తిరిగి బతుకుతామంటే బతుకుతాం. ఎలా బతుకుతాం? అదిగో ఆయన్ని బూట్ చేశారు, 3 రోజులు లోపల పెట్టారు, మరలా తిరిగి బయటకు వచ్చి నిలబడ్డాడు సశరీరుడుగా. ఏ శరీరాన్ని అయితే బంధించేసామనుకున్నారో, ఏ మరణంలో అయితే బంధించేసామనుకున్నారో, ఆ మరణాన్ని తొక్కాడు. ఆ శవానం అనుకున్న ఆ శవానికి జీవాన్ని ఇచ్చాడు, మరలా లేచి నిలబడ్డాడు. ఇదిగో ఆయన ఇలా అన్నాడు, నేను ఎలా అయితే ప్రథమ ఫలముగా లేచానో మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ తమ తమ వరుసల్లో తిరిగి లేపుతాను. ఇది మన గుడ్ న్యూస్. మీరు అనుకోవచ్చు, ఒక మాట అడగచ్చు, అంటే ప్రస్తుతానికి వీళ్ళందరూ నిద్రపోతున్నారు అంటారంటే నిద్రపోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా తిరిగి లేస్తారంటే లేస్తారు. అందుకే క్రైస్తవ పెద్దలు మనకు కనిపెట్టించింది ఏంటి చెప్పినా, చచ్చిపోతే బాక్స్ ఇచ్చారు. బాక్స్లో పెడతారు. చూసారు మన పెద్దలు, మన ట్రెడిషన్ ఏంటంటే బాక్స్లో పెడతారు. ఎందుకు బాక్స్లో పెడుతున్నారు? బాక్స్లో ఎందుకు పెడుతున్నారు? వచ్చేసంటే ఆరాధనకు వస్తాడనా? ఎందుకు బాక్స్లో పెడుతున్నారు? బాక్స్లో ఎందుకు పెడుతున్నారంటే, ఒక వస్తువుని బాక్స్లో పెట్టామంటే మరలా ఒకరోజు తీస్తామన్నది ఎంత అర్థమో, ఒక వ్యక్తిని బాక్స్లో పెడుతున్నామంటే ఈ వ్యక్తిని తీసేవాడు కూడా ఒక రోజు రాబోతున్నాడని సింబాలిక్గా లోకానికి చూపిస్తున్నాం. ఒకరోజు ఆయన వస్తాడు, తిరిగి లేపుతాడు. రాత్రి ఒక మెసేజ్లు అన్న మీ దగ్గర ముగిస్తాను. కాస్తంత 10వ తరగతి పాస్ అయ్యేసరికి దేవుడు లేడు అంటున్నారు. కాస్త 10వ తరగతి పాస్ అయ్యేసరికి సైన్స్ నో గాడ్ ఈజ్ డెడ్ అంటున్నారు. కాస్త 10వ తరగతి పాస్ అయ్యేసరికి సబ్జెక్టులు ఏమో కానీ దేవుడు లేడంటారు. టిక్టాక్లతో ఫేస్బుక్లో జరిపోతే సబ్జెక్టులు ఎందుకు అవుతాయి? ఈజికల్ టు ఎంసీ స్క్వేర్కి డెఫినేషన్ చెప్పరు, కానీ దేవుడు లేడంటారు. ఆ సూత్రం ఉంటే తెలిస్తే చాలు, దేవుడు ఉన్నాడు లేడు అర్థమైపోద్ది. ఒక మాట అడుగుతుందని చెప్పండి. ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతున్న వీళ్ళందరికీ ఒక తీయటి వార్త చెప్పింది సైన్స్ మంచిదే అండి. సైన్స్ వంకెట్టుకుంటున్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఏమన్నా చెప్పినా, మనుషులు మళ్ళీ బతికేస్తారు అన్నాడు. ఎలా బతికేస్తారు? ఇప్పుడు 60 బతుకుతున్నారుగా, మేము ఒకరోజు వస్తాం, అందరినీ తిరిగి లేపుతాం, మనుషులు ఏళ్ళు కానీ 120 సంవత్సరాలు బతుకుతారు, ఇది గ్యారంటీ అన్నారు. ఎలా అంటే, ప్రస్తుతానికి మనిషి బతికే మందు కనపట్లేదు, ఒకరోజు మందు కనిపెడతాం, కనిపెట్టిన తర్వాత మనుషులందరినీ బతికిస్తాం. అప్పటి వరకు మీ బాడీ పాడవకుండా ఉండాలి. అప్పటి వరకు బాడీ పాడవకుండా ఉంటే మరలా మిమ్మల్ని బతికిస్తాం. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి చెప్పిన? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనే స్టేట్మెంట్ అప్పుడప్పుడు పేపర్లు వేస్తుంటుంది. మొనకొటి ఇచ్చింది, ఏమని చెప్పినా, మళ్ళీ బతికిస్తాం మనుషులు. ఎలా బతికిస్తారంటే, బతికిచ్చే సైన్స్, బతికిచ్చే మందులు వస్తాయి, బతికించేస్తాం అన్నారు. ఒక మాట్లాడుతుందని చెప్పండి. మరి అప్పటి వరకు మమ్మల్ని ఏం చేస్తారు? అందుకే మీరు చచ్చిపోతే మా వ్యవస్థలో జాయిన్ అవ్వండి, సభ్యత్వం తీసుకోండి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కట్టండి, అప్పటి వరకు మీ బాడీని ఫ్రిడ్జ్లో దాస్తాం అన్నారు. ఎక్కడ దాస్తారట? డీప్ ఫ్రిడ్జ్లో దాస్తారు. ఎన్ని రోజులు దాస్తారు? మందు కనిపెట్టే వరకు దాస్తారు. ఇప్పుడు కనిపెడతామని స్టేట్మెంట్ ఎవడిచ్చాడో ఆడు కూడా ఒక రోజు చచ్చిపోతారు. ఆడిని ఎక్కడ దాస్తారు? అన్ని బాక్స్లోనే దాస్తారు. ఇప్పుడు కాలం అన్న టయానికి ఒక 20 అంటారు, 30 అంటారు, 30 సంవత్సరాలు దాటిపోద్ది. అప్పటికి ఇంకా నన్ను లేపరు. అప్పుడు లేకపోయేసరికి ఇక నేను ఎక్కడన్నా అడగాలి, ఎక్కడ అడగాలి? ఆయన లేపుతాను అన్నాడు కూడా పక్క బాక్స్లో ఉన్నాడు.
ఆడి బాక్స్ దగ్గర నేను వెళ్ళగలనా, ఆడి బాక్స్లో నా దగ్గర రాగలనా, ఎక్కడ ఫైట్ చేయను. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ వెనక. లేపుతారని నమ్మి ఉన్నదంతా ఊడ్చి మీ దగ్గర పెడితే ఆ బాక్సు కదలదు, ఈ బాక్సు కదలదు, ఏ బాక్సు కదలదు. నేను మాట చెప్పనా, వ్యోమంజీనో ప్రాజెక్ట్ మిమ్మల్ని లేపుతాదో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ క్రైస్ట్ ఖచ్చితంగా నేను తిరిగి లేపడానికి వస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను మరలా తిరిగి బతికించడానికి వస్తాడు. ఈ మొదటి రాకడలో ఇవి జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ వార్త ఏంటో తెలుసా? మొదటి రాకడ చూస్తున్న మనకి త్వరలోనే రెండవ రాకడ ఉంది. ఈ క్రిస్మస్ రాకడ మరో రాకడ మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆయన అందుకే వచ్చాడు. మరణంలో కొట్టుకుపోతున్న వారికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. పాపంలో కొట్టుకుపోతున్న వారికి నీతిని చూపించడానికి వచ్చారు. మట్టి లోకం నుంచి మహిమా లోకాన్ని తీసుకెళ్ళిపోవడానికి, సజీవులుగా మనుషులను మార్చడానికి వచ్చాడు. అందుకే బాలయేసుడుగా ఈ భూమి మీద పుట్టాడు. ఇది మనకు అర్థమైతే మళ్ళీ మళ్ళీ పుట్టడు ఆయన. ఈసారి పుట్టే కార్యక్రమం లేదు, మేఘాల మీద కోటాను కోట దేవదూతలు వేసుకుని వచ్చే కార్యక్రమం ఉంది. మరి ప్రతి డిసెంబర్లో మరి పుట్టడా అనేది జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పండి. నరకానికి ఇది చాలు మనం పోవడానికి. ఎంత గాలి అండి, ఒక గాలి పీలుతున్నావా? మహానుభావులు చాలామంది ఉంటారు, చాలా గాలి పీలుతారు, అన్నీ వదులుతారు, ఎన్నో గాలి వదులుతారు. కొన్ని గాలి కోసం చెప్పకండి, ఇంకా ఎంత కలుషితం చేస్తామండి. ఇన్ని గాళ్ళు వదులుతున్నా అడుగుతున్నాయి. ఇన్ని అన్నిటికీ లెక్కడితే ప్రభు అడిగేది మొట్టమొదట, ఏం చేసావు 60 ఏళ్ళు అంటే, నేను పుట్టించిన సుతుడైన దైవాన్ని గుర్తించావని అడిగితే ఏం చెప్తావు? బైబిల్లో సింపుల్ లైన్ ఏముందో చెప్పనా? నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అది కూడా నువ్వు చేయలేదు. అది కూడా నువ్వు చేయకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? అందుకే క్రిస్మస్లో తీయటి వార్త ఏంటి చెప్పనా? మనం ఆయన్ని ఎతకడం కాదు, చెప్పండి, ఆయనే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. మనం జీవాన్ని సంపాదించడం కాదు, ఆయనే జీవాన్ని ఇచ్చాడు. మనల్ని మనం మంచిగా చేసుకోవడం కాదు, ఆయన మంచిని మన మీద వేసి మన పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన పాపిగా వేలాడిపోయాడు. అందుకే ఈ శుభవార్తలో సమాధానకరమైన వార్త ఈ క్రిస్మస్లో మనందరికీ శాంతి సమాధానం దొరుకుతుంది. ఈయన యందు నిద్రించిన వారు, ఈయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇక ఏ శిక్ష విధి లేదు. ప్రతి డిసెంబర్లో జ్ఞాపకం చేసుకోండి, ఆయన త్వరలోనే రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ గంటన్నర వ్యవధిలో తండ్రి ఎవరికి మాటలు అర్థమయ్యే తండ్రి మీరే ఎరుగుతారు. ఒకవేళ అర్థమైనను నిర్లక్ష్యంగా తీసుకుంటే వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. మీ దయలో మీ కృపలో తండ్రి ఈ కుమారుల యొక్క కష్టానికి ప్రతిఫలం తండ్రి మీరు దయచేశారు. వారిని ప్రతిఫలాలుగా మార్చండి. వారి ద్వారా ఉన్న తండ్రి ఈ విశ్వాసులందరినీ తండ్రి మీరు దీవించి కాపాడండి. మీ దయలో మీ కృపలో తండ్రి అనేకమైన ఘన కార్యముల ద్వారా మీరు మహిమను పొందుతారని కోరుతున్నాను. నా ముందు మాట్లాడిన వక్తలను, నా ముందు మాట్లాడిన సేవకులను, తమ్ముళ్ళని అందరినీ తండ్రి మరింత ఆదరించండి. వారి కుటుంబాలను కూడా దీవించండి. విదేశాల్లో కష్టపడుతున్న తమ్ముడిని కూడా తండ్రి కాచి కాపాడండి. పైన అధికారులకి సహోద్యోగులకి దీవెనకరంగా మార్చండి. నేను తిరిగి వెళుతున్నాను తండ్రి, మమ్మల్ని క్షేమంగా గృహాలకు నడిపించి రేపటి తండ్రి మరొక ప్రాంతంలో తండ్రి ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మా ద్వారా అనేకులతో తండ్రి మీరు మాట్లాడతారని కోరుతున్నాం. మమ్మల్ని సతులుగా భావించి మమ్మల్ని హేళన చేసి తండ్రి మా మీద నిందలేసిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.